through our principles. I request everyone to be on mute. So by default, you will be on mute. Still, let's make it interactive. So what does mean by interactive? Though మీకు okay, so mute లో ఉన్నప్పటికీ you can use messaging panel or you can raise your hand. Okay, so let's make an interactive session. ఏదో mono session లా కాకుండా let's make it interactive. Okay, so raise your hand and I'll allow you to talk. Focus, it's your valuable time. You're investing your time. So make it worth, make it productive. I want 100% attention, 100% focus. For that, sit in a peaceful place, sit in a silent place without any deviations, sit straight, spine erected, and keep good internet connection. ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూస్ వస్తే నా సైడ్ నుంచి కాల్ మీ. ఇది నా పర్సనల్ నంబర్. యూ మే కాల్ మీ ఎనీ టైమ్. And yeah, it's a Telugu session. I'm expected to talk in Telugu in case if any one of you is a non-Telugu guy, non-Telugu participant. This session might not be relevant for you. Wait for some time if you understand well and good. Otherwise, you may drop off, sir. And yeah, so and AWS లో మనం రిసోర్సెస్ ఈ రోజు నుంచి క్రియేట్ చేయబోతున్నాం. From today onwards, we are going to do deep dive. ఓకే, సో ఆన్ టు AWS. సో మనం ప్రాక్టీస్ చేస్తాం రియల్ టైమ్ సినారియోస్. మీ ప్రాక్టీస్ అయిన తర్వాత మేక్ షూర్ యూ షుడ్ డిలీట్ అండ్ టర్మినేట్ ద రిసోర్సెస్. అదర్వైజ్ యూ విల్ ఇన్వైట్ అన్వాంటెడ్ బిల్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, యూ మస్ట్ డిలీట్ యువర్ రిసోర్సెస్. ఓకే, ఆల్ రైట్. సో హూ జాయిన్ ఫర్ ద ఫస్ట్ టైం? రేజ్ యువర్ హ్యాండ్. మే ఐ నో 1 or 2 people, couple of people. Okay, all right. Okay, anyone would like to talk? మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? కృష్ణ, హరికృష్ణ, యూ కెన్ టాక్ క్విక్లీ ఫర్ 1 minute. ఎవరైతే కొత్త వాళ్ళు. బై ద వే, మిగతా వాళ్ళు, డిడ్ యూ ఆల్ క్రియేట్ యువర్ AWS ఫ్రీ టైర్ అకౌంట్? టైప్ yes, yes or no. yes, 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 yes. ఓకే, గుడ్. ఓకే, ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో, ఓకే, సో మీరు ఇది సెకండ్ సెషన్. సో ఫస్ట్ సెషన్ అయిపోయింది. మరి అది ఎక్కడ చూడాలి అంటే, దట్ ఈస్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో వే టు ఫైండ్ అవర్ యూట్యూబ్ ఛానల్? లెట్ మీ ఓపెన్ అ ప్రైవేట్ విండో, ఇన్కాగ్నిటో విండో. లెట్ మీ ఓపెన్ యూట్యూబ్. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి, ఈవెన్ మీరు మధు కిరణ్ డెవాప్స్ అని కొట్టినా కూడా వస్తుంది. ఓకే, అరౌండ్ 33K సబ్స్క్రైబర్స్ ఆర్ దేర్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలికి వెళ్తే, వీడియోస్లోకి వెళ్తే, యూ విల్ సీ దిస్ సెషన్. ఓకే, సో కన్ఫ్యూజ్ కాకండి. యాక్చువల్లీ మార్నింగ్ బ్యాచ్ ఒకటి రన్ అవుతుంది బై సంతోష్. ఇది ఈవినింగ్ బ్యాచ్ బై మధుకిరణ్. అంటే దిస్ ఈజ్ నా సెషన్. సో ఈ సెషన్ చూడండి, AWS ఫర్ బిగినర్స్ టెరాఫార్మ్ డెవాప్స్ కోర్స్ సెషన్ 1. ఈరోజు సెషన్ 2. సో సెషన్ 1 ఈరోజు, సెషన్ 2 రేపటి సెషన్ 3. ఈ 3 కూడా యూట్యూబ్లోనే ఉంటాయి, చూడండి. ఓకే, సో ఇది ఈ సెషన్ మీరు ఓపెన్ చేస్తే, నిన్న బేసికల్ నిన్న ఏం లేదు, నిన్న కైండ్ ఆఫ్ డెమో ఓన్లీ. క్లౌడ్ ఎందుకు, క్లౌడ్ ఎలా, AWS లో ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటివి డిస్కస్ చేసిన. ఓకే, అండ్ కొన్ని మీ యొక్క రియల్ టైమ్ కన్సర్న్స్, క్వశ్చన్స్ని అడ్రస్ చేశాను. ఇది సింపుల్ సెషన్, ఎవరైనా చూడొచ్చు. ఒకవేళ ఇంకా మీరు చూడకపోయి ఉంటే, ఈవెన్ మీరు 1.5x స్పీడ్ ఆర్ 2x స్పీడ్లో కూడా చూడొచ్చు. ఆల్ రైట్, సో make sure you watch it. Okay, let me close my WhatsApp. I'm getting unwanted noise. Close. Okay. Cool. సో ఇక్కడ చూడండి. సో ఈవెన్ మీరు ఒకవేళ వెరీ బిగినర్ అయితే, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే చూడొచ్చు. యూ మే ఎక్స్ప్లోర్ ద ఛానల్. ఓకే, సో కొన్ని పాత వీడియోస్ ఉన్నాయి, కొన్ని చూడండి. ఆర్ మీరు ఆల్రెడీ రియల్ టైమ్ ఎంప్లాయీ అయితే క్యూబర్నెటిస్ ఫౌండేషన్ ఆర్ ఓకే, సో ప్రాజెక్ట్స్ వీడియోస్ కొన్ని చూడండి. లేదు మీకు కొన్ని టెస్ట్ మోడల్ చూడాలి అనుకుంటే స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ చూడండి. ఎనీవే, సో బట్ బిఫోర్ దట్ మేక్ షూర్ యూ వాచ్ ఎస్టర్డేస్ క్లాస్. వీడియోస్లోకి వెళ్తే ఇది. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఈ సెషన్ చూడండి, AWS ఫర్ బిగినర్స్ టెరాఫార్మ్ డెవాప్స్ కోర్స్.
ఆల్ రైట్. సో నిన్న నేను డిస్కస్ చేసింది కూడా ఏంటిది అంటే AWS లో ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఐ హోప్ మీరందరూ క్రియేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకరిద్దరు కాల్ చేస్తారు, ఏంటిది అంటే క్రెడిట్ కార్డ్తో ప్రాబ్లం వస్తుంది సార్, క్రియేట్ కావట్లేదు. ఏం చేయండి అప్పుడు అంటే మీ కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి. కస్టమర్ కేర్కి ఫోన్ చేసి సో ఇట్లా ట్రాన్సాక్షన్ కావట్లేదు సో అని అడగండి. ఓకే, సో ట్రాన్సాక్షన్ జరగట్లేదు అని అడగండి, దే హెల్ప్ యూ. ఓకే, సో ఆర్ మీకు ఒక యాప్ యాక్సెస్ ఉంటే మీ క్రెడిట్ కార్డ్ యాప్, అందులో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేయండి. అయితే ఇక్కడ మీరు కొన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డెబిట్ కార్డ్స్ అవుతుంది కానీ 90% కొన్నిసార్లు కాదు. అందుకే క్రెడిట్ కార్డ్నే ప్రిఫర్ చేయండి. అండ్ ఆ క్రెడిట్ కార్డ్ తోటి ఆల్రెడీ మీరు ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేస్తారు, మీరు అంటే మిగతా ఇంకెవరైనా వేరే యూజర్ ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసినా వాళ్ళ బిల్ పెండింగ్లో ఉన్నా కూడా కాదు. అట్లాంటప్పుడు వేరే క్రెడిట్ కార్డ్ వాడాలి. ఈ మధ్య ఏడబ్ల్యూఎస్లో రూల్స్ టైట్ అవుతున్నాయి. మీరు ఇంతకుముందు ఈ క్రెడిట్ కార్డ్ని వేరే అకౌంట్ కోసం వాడినా క్రియేట్ కాదు, అందులో బిల్ పెండింగ్ ఉంటే. ఆర్ మీరు సేమ్ మెయిల్ ఐడితో మళ్ళీ క్రియేట్ చేసినా కాదు, సేమ్ పాన్ కార్డు సేమ్ మొబైల్ నంబర్తో క్రియేట్ చేసినా కొన్నిసార్లు కావట్లేదు. ఓకే, కొంచెం జాగ్రత్త పడండి. ఎనీవే, ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో అకౌంట్ క్రియేషన్లో ఫస్ట్ 1 వీక్ వీఆర్ ఆఫరింగ్ ఫ్రీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్. ఓకే, మీరు కోర్సులో ఎన్రోల్ అయితే మీకు 1 వీక్ మేము ఫ్రీగానే ఇస్తాం. ఈ లోపు మీరు క్రెడిట్ కార్డ్ అరేంజ్ చేసుకోండి. ఓకే, చలో మనం కంటిన్యూ చేద్దాం సెషన్. సో నిన్న కూడా మనం డిస్కస్ చేసింది సింపుల్. లెట్ మీ ఓపెన్ మై నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, సో దిస్ ఎస్టర్డే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. సృజన అనే అమ్మాయికి వీ హ్యావ్ హెల్ప్డ్ హర్ టు క్రియేట్ అ ఫ్రీ టైర్ అకౌంట్. మీకు లైవ్లో చూపించాను. అండ్ మీకు ఆన్ ప్రిమైసెస్ అంటే ఏంటిది, క్లౌడ్ అంటే ఏంటిది, క్లౌడ్కి ఆన్ ప్రిమైసెస్కి డిఫరెన్స్ ఏంటిది, బెనిఫిట్స్ ఏంటిది, ఇవన్నీ మనం చూసినాం. అండ్ AWS ఫ్రీ టైర్ అకౌంట్ అలాంటివి కూడా చూసాం. ఓకే, సృజన మీకు ఏమే ఇష్యూ వస్తుంది? సమ్వన్ సేయింగ్ ఆథెంటికేషన్ ఫెయిల్డ్ అంటే ఏంటి? సృజన రైజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు టాక్. ఎనీవేస్, సో మనం ముందుకెళ్దాం. సో ఈరోజు టుడే వాట్ వి విల్ డూ. ఓకే, సో సృజన మాట్లాడండి, క్విక్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మధు గారు. గుడ్ ఈవినింగ్ అండి, క్విక్. ఎస్టర్డే మనం క్రియేట్ చేసాం కదా అకౌంట్. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎస్. అయితే అది మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చారు కదా నాకు. అవును. అది అథెంటికేషన్ ఫెయిల్డ్ అని వస్తుందండి ఎన్నిసార్లు చేసిన. లాగిన్ చేద్దామంటే కన్సోల్. మీకు కోడ్ వస్తుంది మొబైల్ మీ మెయిల్కి, చెక్ చేశారా? ఏం రాలేదు కోడ్. ఐ ట్రై టు డూ ఇట్ నౌ. మీ ముందే చేస్తాను. సరే, మీ అకౌంట్లోనే క్రియేట్ చేద్దాం. ఒకవేళ యాక్టివేట్ అయ్యి ఉంటే, యాక్టివేట్ కావడానికి కూడా 24 hours పట్టుద్ది. సో ప్రాబ్లీ 24 hours అయ్యాయి కాబట్టి యాక్టివేట్ అయ్యి ఉండొచ్చు. సరే, మీ అకౌంట్లోనే ప్రాక్టీస్ చేద్దాం. వాట్ ఐ డూ, ఐ ఓపెన్ సృజన అకౌంట్. మీరు మీ మెయిల్ ఓపెన్ చేసి పెట్టుకోండి మ్యామ్. సరే, ఎలా లాగిన్ కావాలి? ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, AWS కన్సోల్ లాగిన్ అని కొట్టండి. AWS కన్సోల్ లాగిన్. ఓకే, సో AWS మేనేజ్మెంట్ కన్సోల్ అందులోకి వెళ్ళండి. ఇలా మీకు కనిపిస్తుంది. అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, అకౌంట్ ఉన్న వాళ్ళు సైన్ ఇన్ అవుతారు. ఓకే, లెట్ మీ సైన్ ఇన్ టు ద కన్సోల్. ఓకే, నాది క్యాష్లో నుంచి లోడ్ అయిపోయింది. లెట్ మీ లాగ్అవుట్. ఐ లాగిన్ విత్ సృజన అకౌంట్. లెట్ us see what is her issue. Sign in to the console. ఇలా వస్తే ఏం చేయండి అంటే, ఈ IAM మీకు తర్వాత కవర్ అవుతుంది. మీరు రూట్ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. ఓకే, వాట్ ఈజ్ సృజన మెయిల్ ఐడి? ఇది తన మెయిల్ ఐడి. లెట్ మీ కాపీ పేస్ట్. నెక్స్ట్, let me enter her password. You may change your password ma'am later. Sign in. Okay, మీకు కోడ్ వచ్చింది. Can you share the code? Okay, so you got a code. All right, ఇలా వస్తుంది.
మీరు తర్వాత ఆథెంటికేటర్ ఆర్ పాస్ కీని సెటప్ చేసుకోండి. మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఈజ్ మస్ట్. సో ఓకే. ఆఫ్టర్ 35 days తర్వాత అయినా చేయాల్సిందే. సరే, ఐఎమ్ ఓకే. స్కిప్పింగ్ ఇట్ ఫర్ నౌ. ఓకే ఓకే. ఫ్రెండ్, సో ఇది నిన్న మనం క్రియేట్ చేసిన సృజన అకౌంట్ అండ్ నేను ఆ అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. సో వాట్ యూ డూ, ఎక్స్ప్లోర్ కండి, అట్లీస్ట్ పై పైన చూడండి. వాట్ ఈస్ దిస్? ఓకే, ఇది ఏడబ్ల్యూఎస్ లోగో ఏముంది, క్లిక్ చేయండి. ఓకే, అది హోమ్ బటన్. ఇక్కడ ఏదో కనిపిస్తుంది. ఓకే, ఇవి సర్వీసెస్ చూడండి. ఈ గ్రిడ్ ఉంది కదా, ఇవి సర్వీసెస్. నిన్న నేను చెప్పాను కదా, ఏడబ్ల్యూఎస్ లో మనం ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఇస్ ఎ క్లౌడ్. దే ఆర్ ఆఫరింగ్ ఎన్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఏంటి ఆ సర్వీసెస్ చూడండి? అనలిటికల్, బ్లాక్ చైన్, సో కంప్యూటర్, కంటైనర్, కస్టమర్ ఇన్వెంటరీ, డేటాబేస్, ఓకే, సో మెషిన్ లెర్నింగ్, వాట్ నాట్, బ్లా బ్లా బ్లా, ఎన్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ దే ఆర్ ఆఫరింగ్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూ కెన్ సి గేమ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, మీడియా సర్వీసెస్, మైగ్రేషన్, శాటిలైట్, స్టోరేజ్, సెక్యూరిటీ, క్వాంటమ్, ఎవ్రీథింగ్. అలానే ఇప్పుడు మనం 200 సర్వీసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తామా? 200+ సర్వీసెస్ అంటే నో అండి. మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే వి విల్ లెర్న్ ఏవైతే ఇంపార్టెంట్ సర్వీసెస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డెవాప్స్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ సమ్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డెవాప్స్ ఆర్ డెవలప్మెంట్. అవి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులోనే మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, ఇందులోనే బ్లాక్ చైన్ ఉంటుంది, ఇందులోనే ఇంకేవో ఉంటాయి. మనం అన్నీ నేర్చుకోము. ఇందులోనే శాటిలైట్, క్వాంటమ్, నో. మనము మనకి ఏవైతే అవసరమో అవి డీప్ డైవ్ చేయబోతున్నాం. ఓకే, సో చూడండి. సో ఇది search లో మీరు సర్వీసెస్ సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు నేను మీకు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టాప్ రైట్. ఓకే, సో యూ కెన్ సి సృజన అకౌంట్. సో ఇందులో మీకు అన్ని కనిపిస్తాయి. చూసారా? తనకు ఆల్రెడీ ఎంత వచ్చాయి? $100 ఫ్రీ క్రెడిట్స్ వచ్చాయి. అదెంత? 6 months. ఓకే, సో 180 days అంటే ఎంత? 6 months, 180 days. సో $100 క్రెడిట్స్ వచ్చాయి. తను జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ యాజ్ షీ యూజెస్, ఓకే, తను యూజ్ చేస్తున్న కొద్దీ ఇంకొక $100 కూడా యాడ్ అవుతాయి. అంటే తను ఈ 6 months లో $200 క్రెడిట్, అంటే 200 అంటే ఆ, ఏమని చెప్పొచ్చు? వై ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దిస్? సంథింగ్, డిడ్ ఐ చేంజ్? 1 second, ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఐవ్ డన్. 1 second, let me stop sharing and what I've done. AWS home, close. Yeah, okay, cool. సో యా, సో ఇప్పుడు తనకి ఎంత? $200 క్రెడిట్ వచ్చాయి. 6 months లో తను యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ $100 యూ కెన్ సీ. జాగ్రత్తగా చూడండి. సో చాలా మంది ఈ తెలియక అనవసరంగా అన్వాంటెడ్ బిల్ని ఇన్వైట్ చేస్తారు ఇక్కడ. సో అదే ఓల్డ్ యూజర్స్ అలా కాదు, 1 year ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు తనకు 6 months ఫ్రీ, $100 క్రెడిట్స్. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి. ఓకే, సో ఎంత యూసేజ్ ఉంది. ఇక్కడ బిల్లింగ్ డాష్ బోర్డ్ ఉంటుంది. ఎనీవే నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ ఉంటుంది. అందులో కనిపిస్తుంది ఎంత బిల్లింగ్ పెండింగ్ ఉంది, అంటే ఇంకెంత రిమైనింగ్ ఉన్నాయి, ఏ సర్వీస్ వాడితే ఎంత బిల్ పడింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రీ ప్లాన్ స్టేటస్లో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓకే, సో కూల్. ఎప్పటి వరకు? July 28 వరకు తను వాడుకోవచ్చు. మోర్ దెన్ ఇనఫ్ అండి, మోర్ దెన్ ఇనఫ్. తను కరెక్ట్గా నేర్చుకుంటే, ప్రాపర్గా వాడుకుంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఎక్స్ట్రా జేబులో నుంచి $1 కూడా పెట్టాల్సిన పని లేదు. $100 అంటే 90 రూపీస్కి per dollar అనుకున్నా కూడా 19,000 క్రెడిట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, తన అకౌంట్లో 19,000 క్రెడిట్స్ ఉన్నాయి. ఎస్ సార్, కూల్. సో నేను స్పెషల్ క్లాస్ తీసుకుంటా దీనిపైన, వదిలేయండి నా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోదాము అంటే, రైట్, సో ఇప్పుడు వీటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇందులో మనం ఏం చేయొచ్చు? నేను నిన్న చెప్పినట్టు మనం ఇందులో సర్వర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఏడబ్ల్యూఎస్లో సర్వర్స్ని క్రియేట్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ వాడు ఆఫర్ చేస్తున్న సర్వీస్ ఏంటిది అంటే EC2. ఓకే, మీకు రీజియన్స్ అవైలబిలిటీ జోన్స్ నిన్ననే కవర్ అయ్యాయి, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు టోటల్ 39 రీజియన్స్ అన్నాను కదా నిన్న. ఓకే, సో AWS Amazon.com లోకి వెళ్తే మీకు నేను ఇక్కడ రీజియన్స్ కనిపించాయి కదా.
ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు నేను ఇండియా వస్తే మీరు తిప్పండి, గ్లోబ్ని తిప్పితే మీకు కనిపిస్తాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ఇండియాలో హైదరాబాద్లో, ముంబైలో ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి ఈ రీజియన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి తను ఎక్కడుంది? యూరోప్ రీజియన్లో ఉంది, స్టాక్ హోమ్లో ఉంది. ఓకే, యునైటెడ్ స్టేట్స్, నార్త్ వర్జీనియా, ఒహైయో, కాలిఫోర్నియా, ఓకే, ఏషియా పసిఫిక్లో ముంబై, సింగపూర్. హైదరాబాద్ కనిపించదు, ఫ్రీ టైర్ వాళ్ళకి హైదరాబాద్ కనిపించదు, ఇట్స్ ఓకే. ఓకే, సో కెనడాలో, ఓకే, యూరోప్లో ఫ్రాంక్ఫర్ట్, ఐస్లాండ్, లండన్, ప్యారిస్, స్టాక్ హోమ్. ప్రస్తుతానికి స్టాక్ హోమ్లో ఉంది. ఇలా మీకు రీజియన్స్ కనిపిస్తాయి. ఆ రీజియన్స్లో మళ్ళీ ఏమున్నాయి? అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ముంబై ఇది ఒక రీజియన్ అనుకుందాం, ఇది ముంబై అనుకుంటే మేబీ ముంబైలో 3 కార్నర్స్లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉండొచ్చు, అంటే 3 డేటా సెంటర్స్ ఉండొచ్చు. ఎందుకు? ఒక అవైలబిలిటీ జోన్, దీన్ని ఏబిసి అనుకుంటే, ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా కూడా ఇంకో అవైలబిలిటీ జోన్ నుంచి ట్రాఫిక్ సర్వ్ అవుతుంది. సో దట్ యువర్ అప్లికేషన్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్, రెడీ టు సర్వ్ ద ట్రాఫిక్ టు ద పబ్లిక్. ఇది కూడా నిన్న కవర్ చేశాను, ఒక్కసారి రికార్డింగ్ చూడండి. కూల్. ఇప్పుడు మనం ఏ రీజియన్ లో ప్రాక్టీస్ చేద్దాం? ఐడియల్లీ అయితే మనకు ఇండియాలో ఉన్నాం కాబట్టి ప్రాబబ్లీ మనం ముంబైలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముంబై రీజియన్ ఏంటి అంటే AP-South-1. ఓకే, బట్ లెటస్ ప్రాక్టీస్ ఆన్ నార్త్ వర్జీనియా. ఎందుకు అంటే నార్త్ వర్జీనియా ఈజ్ అసలు క్లౌడ్ స్టార్ట్ అయిందే నార్త్ వర్జీనియా నుంచి, వెరీ బిగినింగ్ నుంచి ఉంది. ఇక్కడ కొన్ని రేట్స్ తక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ముంబైతో పోల్చుకుంటే నార్త్ వర్జీనియాలో రేట్లు తక్కువ ఉంటాయి. సో మీకు ఏదైతే ఫ్రీ క్రెడిట్స్ ఉన్నాయో తక్కువ యూస్ అవుతాయి. సో లెటర్స్ ప్రాక్టీస్ ఆన్ నార్త్ వర్జీనియా. మీరు కూడా ఖచ్చితంగా నార్త్ వర్జీనియాలోనే ప్రాక్టీస్ చేయండి, అట్లీస్ట్ ఇనిషియల్ డేస్. ఒక్కసారి మీకు మెచ్యూరిటీ వచ్చింది, హ్యాండ్స్ ఆన్ వచ్చింది, ఏం చేయాలో తెలిసిందా, మీకు నచ్చిన రీజియన్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో మీకు ఇక్కడ పైన ఏం కనిపించాలి? నార్త్ వర్జీనియా కనిపించాలి, యునైటెడ్ స్టేట్స్. ఓకే, నాతో పాటే జర్నీ చేయండి, సింక్లో ఉండండి. ఓకే, నౌ వాట్ టు డూ? ఓకే, ఇప్పుడు ఇందులో మనం సర్వర్ క్రియేట్ చేద్దాం నార్త్ వర్జీనియా రీజియన్లో. బై ద వే, నార్త్ వర్జీనియాలో ఏమున్నాయంటే 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఇది వెరీ ఫస్ట్ ఉంది, టాప్ రీజియన్, 6 అవైలబిలిటీ జోన్స్. చూడండి వాట్ ఐ డూ, మీరు నార్త్ అమెరికాలోకి వెళ్ళండి. సో US-East, ఇందులో చూడండి US-East-1, ఇది నార్త్ వర్జీనియా. ఇక్కడ ఇక్కడ చూడండి 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని ఎలా చూస్తారంటే 1A, 1B, 1C, 1D, 1E, 1F. అవైలబిలిటీ జోన్ 1A, 1B, 1C, 1D, 1E, అలా. ఓకే, వీ హ్యావ్ 6 అవైలబిలిటీ జోన్స్. కూల్. ఇప్పుడు అంటే 6 డేటా సెంటర్స్ ఉన్నాయి విత్ ఇన్ దట్ రీజియన్. ఆ ప్లేస్లో 6 డేటా సెంటర్లు ఉన్నాయి. కూల్. అక్కడ మనం ఇప్పుడు సర్వర్ని క్రియేట్ చేద్దాం. సో AWSలో సర్వర్ని క్రియేట్ చేయడానికి AWS వాడు ఆఫర్ చేస్తున్న సర్వీస్ ఏంటంటే EC2. ఇది నాట్ 2, ఇన్ఫాక్ట్ అది ECC, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఇందులో మనం ఒక వర్చువల్ మెషిన్ని ఆర్ సర్వర్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ AWS టర్మినాలజీలో ఏమంటారు అంటే EC2 ఇన్స్టాన్స్ అంటారు. ఓకే, EC2 ఇన్స్టాన్స్ అంటారు. మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం, సెర్చ్ చేద్దాం. ఇక్కడ చూడండి, సెర్చ్లోకి వచ్చి EC2 అని సెర్చ్ చేయండి. చూడండి, వర్చువల్ సర్వర్స్ ఇన్ క్లౌడ్. ఓకే, వాట్ ఈస్ దిస్ VM? విల్ సి వర్చువల్ సర్వర్స్ ఇన్ క్లౌడ్. ఏం చేయొచ్చు మనం ఇక్కడ? సర్వర్స్ ని క్రియేట్ చేయొచ్చు. వాటిని ఏమంటాం? ఇన్స్టాన్సెస్ అంటాం. క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్, మేనేజ్ అండ్ మానిటర్ వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. ఓకే, సరే ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ మీరు ఇన్స్టాన్సెస్కి వస్తే ఇది తన కన్సోల్, ఏం సర్వర్స్ లేవు. నౌ షీ క్యాన్ క్రియేట్ ఏ EC2 ఇన్స్టాన్స్. షీ క్యాన్ క్రియేట్ మల్టిపుల్ సర్వర్స్ ఇన్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. జస్ట్ ఎక్స్ప్లోర్ చూడండి. ఓకే, సరే ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఏం చేయాలి? లెట్స్ ఇప్పుడు ఏం ఇన్స్టాన్సెస్ లేదు. లాంచ్ ఇన్స్టాన్సెస్. యూ డు నాట్ హ్యావ్ ఎనీ ఇన్స్టాన్సెస్, యూ డు నాట్ హ్యావ్ ఎనీ సర్వర్స్. నేను సర్వర్ అన్నా, ఇన్స్టాన్స్ అన్నా, వర్చువల్ మెషిన్ అన్నా, అవన్నీ ఒకదానికొకటి ఆల్టర్నేట్స్ అని అనుకోండి ప్రస్తుతానికి. ఓకే, లెట్స్ లాంచ్ సర్వర్ ఆర్ EC2 ఇన్స్టాన్స్. నేను ఏం చేస్తా? లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేస్తా. ఇక్కడ మీకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి సెలెక్ట్ చేయడానికి. సరే ఇప్పుడు క్రియేట్ చేద్దాం ఇన్స్టాన్స్ ని. చూడండి ఏమంటా? లాంచ్ అన్ ఇన్స్టాన్స్. ప్రాబబ్లీ నేను ఏమంటా? సర్వర్ 1 అంట. సర్వర్ 1. ఓకే, సో సర్వర్ 1 క్యాప్స్ లో పెడతా. సర్వర్ 1.
అదొక నేమ్ ఆర్ ట్యాగ్. సరే, ఇప్పుడు ఆ సర్వర్ అంటే ఏంటని చెప్పండి. నిన్న చెప్పాను సర్వర్ అంటే ఏంటి చెప్పండి. సర్వర్ ఈజ్ బేసికలీ మెషిన్ విచ్ హ్యాస్ సిపియు, ర్యామ్, స్టోరేజ్. అంటే కంప్యూట్ సిపియు, ర్యామ్ అంటే మెమరీ, స్టోరేజ్ అంటే స్పేస్, హార్డ్ డిస్క్, ఇవి ఉండాలి. కానీ ఆ మెషిన్ తో మనం ఇంటరాక్ట్ కావాలంటే దాని లోపల ఏముండాలి? ఓఎస్ ఉండాలి. ఎస్ సార్. ఇప్పుడు నా ల్యాప్టాప్ తో నేను ఇంటరాక్ట్ కావాలంటే ఏం కావాలి? ఓఎస్ ఉండాలి. నా ల్యాప్టాప్ లో విండోస్ ఓఎస్ ఉంది. బట్ రియల్ టైంలో 90% ఆఫ్ ద సర్వర్స్ లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మనం కూడా మన సర్వర్లో ఇప్పుడు మనకు ఆప్షన్ ఉంది, విండోస్ ఓఎస్ వేసుకోవచ్చు, లైనెక్స్ ఓఎస్ వేసుకోవచ్చు. బట్ మనం రియల్ టైం చూద్దాం కాబట్టి డైరెక్ట్లీ లైనెక్స్ ఓఎస్ వేసుకుందాం. ఓకే, ఇక్కడికి రండి. సెలెక్ట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సెలెక్ట్ ద ఓఎస్ ఇమేజ్. ఇప్పుడు ఐఎస్ఓ ఇమేజ్ ఎలానో అలా దాన్నే ఏఎంఐ అంటారు. దీనిపైన సపరేట్ క్లాస్ ఉంటుంది. ప్రస్తుతానికైతే సెలెక్ట్ చేయండి. సో వాట్ ఐ డూ, ఐ సెలెక్ట్ ద అమెజాన్ లినక్స్. ఓకే, లైనక్స్ ఏఎంఐ. మీకు ఇందులో ఏం చేయండి అంటే క్విక్ స్టార్ట్లోకి రండి. వస్తే అమెజాన్ లినక్స్ అని కనిపిస్తుంది. అమెజాన్ ఉంది, మ్యాక్ ఉంది, ఉబంటూ ఉంది, విండోస్ ఉంది, రెడ్ హాట్ ఉంది. యా, ప్రస్తుతానికైతే అమెజాన్ లినక్స్ సెలెక్ట్ చేయండి. మీకు ఇలా కనిపించాలి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని. ఓకే, కూల్. యూ షుడ్ సీ దిస్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. అప్పుడే బిల్ పడదు. నౌ అండ్ ఆల్సో ఇన్స్టాన్స్ టైప్లోకి వచ్చి ఓకే ఫైన్. ఇప్పుడు ఓఎస్ సెలెక్ట్ చేసుకుంటారు. మరి దీనికి సిపియు ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి అంటే మీరు డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ఇన్స్టాన్స్. ఒకవేళ మీరు T3.micro చేసినారు అనుకోండి, 2 సిపియు ఉంటుంది, 1 GB ర్యామ్ వస్తుంది. ఓకే, సో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ సర్వర్నే సెలెక్ట్ చేసుకోండి. యు మస్ట్ సెలెక్ట్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ సర్వర్. T3.micro అయినా ఓకే. ఒకవేళ మీకు T2.micro ఉంటే T2.micro ఇదైనా ఓకే. సరే, ఇది నాట్ ఎలిజిబుల్ అంట అండర్ ఫ్రీ టైర్ ప్లాన్. ఇప్పుడు మారింది. యా, T3.microనే సెలెక్ట్ చేసుకోండి. టైప్ ఆఫ్ ద ఇన్స్టాన్స్. ఓకే, ఎంత సిపియు ఉండాలి, ఎంత ర్యామ్ ఉండాలి అనేది ఇందులో చాలా ఉన్నాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేస్తే యూ విల్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. ఈవెన్ మీరు హెవీ చూసుకుంటే చూడండి, దీనికి 192 GB ర్యామ్ ఉంది, 96 సిపియూస్ ఉన్నాయి. దీన్ని మీరు సెలెక్ట్ చేసినా బిల్ పడుద్ది, జస్ట్ క్రియేట్ చేసి డిలీట్ చేసినా బిల్ పడుద్ది. సో డోంట్ డూ దిస్, క్యాన్సిల్ చేసుకోండి. వేరే ఏవి కూడా సెలెక్ట్ చేసుకోకండి. లెట్ ఇట్ బి T3.micro, 1 CPU, సారీ 2 CPUs, 1 GB ర్యామ్. దీన్నే సెలెక్ట్ చేయండి, క్యాన్సిల్. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ T3.micro ఇన్స్టాన్స్. దెన్ ఓకే, మన దీనికి ఓఎస్ సెలెక్ట్ చేసుకున్నాం, సిపియు సెలెక్ట్ చేసుకున్నాం, ర్యామ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో సిపియు సెలెక్ట్ చేసుకున్నాం, ర్యామ్ సెలెక్ట్ చేసుకున్నాం. నా తర్వాత కింద స్టోరేజ్ కూడా ఉంటుంది. మీరు కిందికి వస్తే ఇక్కడ కింద స్టోరేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 8 GB స్టోరేజ్ బై డిఫాల్ట్ వస్తుంది. సరే, స్టోరేజ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం. స్టోరేజ్ కూడా సెలెక్ట్ చేసుకుందాం. మొత్తానికి సర్వర్ రెడీ అయింది అనుకుందాం. మరి దానికి ఎట్లా కనెక్ట్ కావాలండి? మీ సర్వర్ ఎక్కడనో క్లౌడ్లో ఉంది. ఇది అంటే నా ల్యాప్టాప్లో లేదు, లేదంటే హైదరాబాద్లో కూడా లేదు, ఇక్కడ ఎక్కడనో నార్త్ వర్జీనియాలో ఉంటుంది. దాన్ని ఎలా కనెక్ట్ కావాలి, అది కూడా సెక్యూర్లీ ఎలా కనెక్ట్ కావాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం AWS వాడు ఆఫర్ చేస్తున్న సర్వీస్ ఏంటిది అంటే కీపేర్. లాగిన్ కోసం, సర్వర్లోకి లాగిన్ చేయడానికి AWS వాడు ఆఫర్ చేస్తుంది కీపేర్. ఏంటిది పేర్ అంటే ఏంటి చెప్పండి? 2 రైట్. అంటే ఒక కీపేర్ అంటే 2 keys క్రియేట్ అవుతాయి, పేర్ ఆఫ్ కీస్ క్రియేట్ అవుతాయి. ఓకే, పేర్ ఆఫ్ కీస్ క్రియేట్ అవుతాయి. ఒకటి ఏంటిది అంటే పబ్లిక్ కీ, ఇంకోటి ఏంటిది అంటే ప్రైవేట్ కీ. పబ్లిక్, ప్రైవేట్, పెయిర్ ఆఫ్ కీస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఓకే, ప్రైవేట్ కీ ఏమో మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది, అది ప్రైవేట్ మీకు మాత్రమే. పబ్లిక్ కీ ఏమో AWS ఎన్విరాన్మెంట్లోకి ఇంజెక్ట్ అవుతుంది, ఆ AWS సర్వర్లో కూడా ఇంజెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఏం చేయాలి అంటే ప్రైవేట్ కీ మీ ల్యాప్టాప్లో ఉంటుంది కదా, సో మీ ప్రైవేట్ కీ నుంచి ఆ సర్వర్లోకి లాగిన్ అయితే అందులో ఆల్రెడీ పబ్లిక్ కీ ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ కీ హ్యాండ్ షేక్ చేసుకుంటాయి, అప్పుడే మిమ్మల్ని లోపలికి లాగిన్ కావడానికి అలౌ చేస్తాయి. ఎక్కువ డీప్గా ఆలోచించకండి, జస్ట్ హై లెవెల్లో చూడండి అంతే. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ కీ పేర్.
అదేం చేస్తుంది, పబ్లిక్కి ప్రైవేట్కి, ప్రైవేట్కి మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది, పబ్లిక్కి ఏడబ్ల్యూఎస్లోకి వెళ్తుంది. మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు సర్వర్లోకి అవి రెండు హ్యాండ్ షేక్ చేసుకుంటే మిమ్మల్ని లాగిన్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఓకే, సరే మరి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఏం కీస్ లేవంట చూడండి, నో కీస్. లెట్ అస్ క్రియేట్ ఎ కీ పేర్. మేబీ నేను ఏమంటాను అంటే సృజన అంట, సృజన కీ. ఓకే, ఎనీ కీ లేదంటే టెస్ట్ కీ. ఓకే, తన తర్వాత తన నేమ్తో క్రియేట్ చేసుకుని నేను టెస్ట్ కీ క్రియేట్ చేస్తాను. ఏం చేయకండి, జస్ట్ నేమ్ ఇవ్వండి. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్గా వదిలేయండి. క్రియేట్ కీ పేర్. ఏం జరుగుద్ది, టూ కీస్ క్రియేట్ అవుతాయి. పబ్లిక్ ఏమో ఏడబ్ల్యూఎస్లో పోతుంది, ప్రైవేట్ ఏమో నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది. క్రియేట్ కీ పేర్ చూడండి, నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయిపోయింది కూడా. ఇది ప్రైవేట్ కీ. ఇదేంటిది, టెస్ట్ కీ డాట్ పేమెంట్. ఇది దట్స్ ప్రైవేట్ కీ. మరి పబ్లిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు, ఏడబ్ల్యూఎస్లో ఉంది. ఇది పబ్లిక్ కీ, ఇది పబ్లిక్ కీ. ప్రైవేట్ కి నా ల్యాప్టాప్లోకి వెళ్ళిపోయింది, డౌన్లోడ్స్లోకి. కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ ప్రైవేట్ కి పబ్లిక్ కి రెండు హ్యాండ్ షేక్ చేసుకుంటేనే లోపలికి వెళ్తాం. ఓకే, బాగుంది. నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇవన్నీ ఇండివిజువల్ కాన్సెప్ట్స్, నెట్వర్క్ కాన్సెప్ట్. నేను దీనిపైన సపరేట్ సెషన్స్ ఉంటాయి, విపిసి ఏంటిది అవన్నీ. ప్రస్తుతానికైతే ఈ నెట్వర్కింగ్లోకి వెళ్ళి ఎడిట్ కొట్టండి. డోంట్ టచ్ విపిసి. ఓకే, డోంట్ టచ్ విపిసి, ఇది సపరేట్, చాలా ఇంపార్టెంట్, నేను తర్వాత చెప్తా. అండ్ సబ్నెట్లో టచ్ చేయకండి, వదిలేయండి సబ్నెట్ కూడా. అవైలబిలిటీ జోన్, ఓకే. ఏ అవైలబిలిటీ జోన్లో మీ సర్వర్ కావాలి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏ అవైలబిలిటీ జోన్, బి అవైలబిలిటీ జోన్, సిడిఈఎఫ్. ఎందుకంటే నార్త్ వర్జీనియాలో 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. మీకు ఎందులో మీ సర్వర్ని క్రియేట్ చేయాలి, ఏ డేటా సెంటర్లో కావాలి. సరే, అవైలబిలిటీ జోన్ 1Aలో చేద్దాం. US-East-1A. మీ ఇష్టం, ఎందులోనే చేసుకోవచ్చు. 1Aలో చేద్దాం. ఓకే, ఈ ఆటో అసైన్ పబ్లిక్ అయిపోయినప్పుడు చేయండి. అండ్ కిందికి వస్తే ఓకే, ఇప్పుడు మన సర్వర్ ఎక్కడ క్రియేట్ కాబోతుంది, నార్త్ వర్జీనియా రీజియన్లో అవైలబిలిటీ జోన్ 1Aలో క్రియేట్ అవుతుంది. ఓకే, దానికి ప్రైవేట్ కి అదంతా ఉంది, బాగుంది. మనం సిపియు, ర్యామ్, స్టోరేజ్ కూడా ఇచ్చినాం. కానీ ఇప్పుడు ఈ సర్వర్ని బయట నుంచి కనెక్ట్ చేయాలి, బ్రౌజర్ నుంచో లేదంటే నా ల్యాప్టాప్ నుంచో కనెక్ట్ కావాలి. దానికి రకరకాల ట్రాఫిక్ని అలో చేయాల్సి వస్తుంది. ఓకే, మేబీ ఈ సర్వర్ బయట నుంచి కనెక్ట్ కావాలి యూజర్స్, మేబీ సర్వరే బయట డీబీ కనెక్ట్ కావాలి. ఇట్లా కనెక్టివిటీ అంటే ట్రాఫిక్ అలౌ చేయాలి. అలానే ఏ ట్రాఫిక్ పడితే ఆ ట్రాఫిక్ అలౌ చేయలేం. ఓకే, బికాస్ ఇట్స్ ఎ ప్రొడక్షన్ గ్రేడ్ సర్వర్. ఎస్ సార్, ఇందులో మేబీ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉండొచ్చు, మేబీ హ్యాకర్స్, అన్వాంటెడ్ యూజర్స్, పొటెన్షియల్ థ్రెట్స్ ఉండొచ్చు. దట్స్ వై జనరల్లీ సెక్యూరిటీ గ్రూప్ అని ఒక వర్చువల్ ఫైర్ వాల్ లాంటిది ఉంటుంది. అదేంటిది అంటే బేసికల్ అది ఏం డిఫైన్ చేస్తుంది అంటే అక్కడ మీరు రూల్స్ రాస్తారు. ఎందుకు, టు కంట్రోల్ ద ట్రాఫిక్ ఫర్ యువర్ ఇన్స్టాన్స్. మీ సర్వర్లోకి ఎవరు కనెక్ట్ కావాలి, ఏ రీజియన్ అంటే ఎలా కనెక్ట్ కావాలి, ఏ ట్రాఫిక్ రావాలి, ఏ పోర్ట్స్ నుంచి ఏ ప్రోటోకాల్స్ నుంచి రావాలి, అవన్నీ ఇక్కడ మీరు రూల్స్ రాస్తారు. అది ముందు ముందు మనం డెప్త్లో చూస్తాం. బట్ ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా అంటే, మీరు లేమన్ లాంగ్వేజ్లో ఎలా అర్థం చేసుకోండి అంటే, ఐఎమ్ క్రియేటింగ్ ఎ సెక్యూరిటీ గ్రూప్. ఏం చేస్తా, క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. ఏమంటా, మేబీ ఐ విల్ కాల్ టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, మీకు ఈజీగా అర్థం చేయడానికి పెయింట్, లెట్ మీ ఓపెన్ పెయింట్. సో లెట్స్ సే ఇది మీ సర్వర్ అనుకుంటే, ఈ సర్వర్కి కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఈ సర్వర్కి కొన్ని పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్, ఓకే. సో పోర్ట్, వాట్ ఈజ్ పోర్ట్? ఓకే, సో సింపుల్గా లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పోర్ట్ ఈజ్ ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ టు యువర్ సర్వర్. ఇప్పుడు నేను ఓకే, సో పోర్ట్ ఈజ్ ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ టు యువర్ సర్వర్ ఆర్ టు యువర్ అప్లికేషన్. ఇందులో నా అప్లికేషన్ ఉంది, నా ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది అనుకోండి ఇందులో. ఓకే, నా ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది, నేను బ్రౌజర్లో facebook.com అని కొట్టా. సో నేను ఇప్పుడు దీనిలోకి ఎలా లాగిన్ అవుతా, నా మెయిల్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ ఇస్తా. ఓకే, బట్ అది ఎలా లాగిన్ అవుతుంది అంటే చూడండి, హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్తో లాగిన్ అవుతా. హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్తో లాగిన్ అవుతా. ఓకే, మరి ఆ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ ఏ పోర్ట్ వాడుతుంది అంటే, దిస్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ యూజెస్ పోర్ట్ 443. మీకు ఎలా తెలుసు, అది త్రూ ఎక్స్పీరియన్స్ వస్తుంది, బట్ దట్ ఈస్ బేసిక్. మీరు ఈవెన్ గూగుల్లో కొట్టినా కూడా హెచ్టిటిపిఎస్ పోర్ట్ అని కొట్టండి, హెచ్టిటిపిఎస్ పోర్ట్ నంబర్ 443. ఇప్పుడు ఈ అప్లికేషన్లో
ఓకే, నేను 443 పోర్ట్ ఓపెన్ చేస్తేనే, ఇక్కడ 443 పోర్ట్ ఉంది అనుకుందాం, ఈ పోర్ట్ని నేను ఓపెన్ చేస్తేనే ఇందులో ఫేస్బుక్ అప్లికేషన్ ఉంటే లోపలికి వెళ్ళగలుగుతా. లేదంటే ఈవెన్ అప్లికేషన్ రన్నింగ్లో ఉన్నా కూడా ఈ 443 పోర్ట్ బ్లాక్ అయితే నా కనెక్షన్ ఇక్కడికి రాదు, అలా అన్నట్టు. సో మనకు నచ్చిన పోర్ట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ డిఫైన్ చేయాలి అంటే సెక్యూరిటీ గ్రూప్లో డిఫైన్ చేయాలి. దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇవన్నీ ఎక్కడ డిఫైన్ చేయాలి? సెక్యూరిటీ గ్రూప్లో డిఫైన్ చేయాలి. సో బట్ ఎనీవే, మనదేం ప్రొడక్షన్ సర్వర్ కాదు. ఎస్, మనది ఒక టెస్ట్ డమ్మీ సర్వర్. నేనేం చేస్తా, మీకు ప్రాక్టీస్ ఈజీగా ఉండడానికి అన్ని పోర్ట్స్, అన్ని ప్రోటోకాల్స్, ఆల్ ట్రాఫిక్ ఫర్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఐల్ అలౌ. ఓకే, మీకు ఈజీగా ఉండడానికి. బట్ రియల్ టైంలో అలా ఉండదు. ప్రస్తుతానికి మాత్రం నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ క్రియేటింగ్ ఎ సెక్యూరిటీ గ్రూప్. దాని పేరు టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్ అంట. దాని డిస్క్రిప్షన్ కూడా టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్ అంటున్నా. రూల్ రాస్తున్నా. బేసికల్లీ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటిది? ఇట్స్ అ ఫ్యూ రూల్స్, కాంబినేషన్ ఆఫ్ రూల్స్. ఒక రూల్ రాస్తా చూడండి, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. బట్ ఆ రూల్లో నేను ఒకదాన్ని కాదు, అన్నిటిని ఓపెన్ చేస్తా. చూడండి నేను ఏం చేస్తున్నా, ఆల్ ట్రాఫిక్, హెచ్డిపిఎస్ అట్లా కాదు. ఇప్పుడు నేను పెట్టొచ్చు హెచ్డిపిఎస్ పెట్టినా అనుకోండి, 443 ఓపెన్ అయితే చూడండి పోర్ట్. అలా కాదు, నేను ఈజీగా ఉండడానికి ఆల్ ట్రాఫిక్ పెట్టేస్తాను, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎనీవేర్. అంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా, ఏ ప్రోటోకాల్ ద్వారా అయినా, ఏ పోర్ట్ నుంచి అయినా నా సర్వర్ని యాక్సెస్ చేయొచ్చు. విచ్ ఈస్ నాట్ రికమెండెడ్. రియల్ టైంలో అలా ఉండదు. బట్ మన ప్రాక్టీస్ కోసం నేను అన్నింటిని ఓపెన్ చేస్తున్నాను. సో మీరు కూడా ఏం చేయండి, ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లో ఎడిట్ చేయండి, మీకు నచ్చిన అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకోండి, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోండి, దానికి ఒక మంచి పేరు ఇచ్చుకోండి. మళ్ళీ మళ్ళీ ఇంకా మనం క్రియేట్ చేయండి సెక్యూరిటీ గ్రూప్, అదే సెక్యూరిటీ గ్రూప్ వాడతాం. ఓకే, అందులో మాత్రం ఆల్ ట్రాఫిక్ ఓపెన్ చేయండి. ఎట్లా, ఒక స్టోరేజ్ని 8 GB చాలు, 8 GB స్టోరేజ్ చాలు. నేను అడ్వాన్స్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేను, మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి నేను ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాను. ఎన్ని నెంబర్ ఆఫ్ సర్వర్స్? ఒకటే అనుకుందాం. యాజ్ ఆఫ్ నో 1 సర్వర్. సర్వర్ 1 అంటే దీన్ని లాంచ్ ఇన్స్టాన్స్. ఏ అవైలబిలిటీ జోన్లో ఉంది అది? ఇప్పుడు 1A క్రియేట్ అవుతుంది లాంచ్ ఇన్స్టాన్స్. My dear friends, did you all understand how to create a EC2 instance, EC2 server? Kindly type yes, everyone. Yep, yes please. I'm watching your messages. Okay, అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటేనే హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎవ్రీవన్ డౌన్ యువర్ హ్యాండ్స్. క్వశ్చన్స్ ఉంటేనే రైజ్ చేయండి హ్యాండ్. ఓకే, అజయ్ అండ్ యా, ప్లీజ్ టాక్. ఎస్, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో ప్లీజ్ టాక్. ప్లీజ్ టాక్. నజ్మా, అజయ్. హలో, నజ్మా క్విక్లీ మాట్లాడండి. అవైలబిలిటీ జోన్ కి రీజన్ కి డిఫరెన్స్ ఏముంది? ఒకటే, నిన్న చెప్పాను నజ్మా క్లాస్లో, మేబీ మీరు మిస్ అయినట్టున్నారు. ఒక రీజియన్లో, అంటే ఇది ముంబై రీజియన్ అనుకుందాం. ఓకే, ముంబై ఇదే జియోగ్రఫికల్ రీజియన్. అందులో మేబీ 3 కార్నర్స్లో 3 డేటా సెంటర్స్ ఉంటాయి. ఆ డేటా సెంటర్స్ని అవైలబిలిటీ జోన్స్ అంటారు. ఓకే, సింపుల్గా అయితే అంతే అనుకోండి. ముందు ముందు మీకు ఆ మెచ్యూరిటీ వస్తుంది ఇంకా డీప్గా. ఓకే, సో అంటే విత్ ఇన్ ప్లేస్లో ఇప్పుడు హైదరాబాద్ ఉంది, గచ్చిబౌలిలో ఒక డేటా సెంటర్ ఉంది, ఉప్పల్లో ఒక డేటా సెంటర్ ఉంది. ఇది గచ్చిబిలిటీ అవైలబిలిటీ జోన్ 1A, ఉప్పల్దేమో అవైలబిలిటీ జోన్ 1B, మేబీ సికింద్రాబాద్ అవైలబిలిటీ జోన్ 1C. మనకు ఓకే అలా. ఓకే ఓకే అన్న, కూల్, థ్యాంక్ యూ. యా, ఫైన్. సో ఇది ఒక సర్వర్ నేను మళ్ళీ క్రియేట్ చేసిన. చూడండి ఇంకో సర్వర్ క్విక్లీ. ఈసారి చూడండి చాలా ఈజీ. ఓకే, సర్వర్ క్రియేట్ చేయడం వెరీ వెరీ ఈజీ. మ్యూట్లోకి వెళ్ళిపోండి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 20-30 మినిట్స్ పట్టింది, కానీ ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేసిన, ఇన్ నో టైం క్రియేట్ చేస్తాను. చూడండి, లాంచ్ ఇన్స్టాన్స్. ఏం చేయాలి మీరు సర్వర్ క్రియేట్ చేయాలంటే? లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, ఇప్పుడు నేను మేబీ సర్వర్ 2 అంట, సర్వర్ 2. ఓకే, సో ఏఓఎస్ లైనెక్స్, అమెజాన్ లినక్స్. ఏ ఇన్స్టాన్స్ టైప్? t3.micro ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని కనిపించాలి. t3.micro ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇక్కడ కూడా అది ఓఎస్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. కీ పేరు, మళ్ళీ మళ్ళీ కీ పేరు అవసరం లేదు, ఆల్రెడీ మనం రెడీ పెట్టుకున్నాం, దాన్నే వాడుకుందాం. టెస్ట్ కీ నా ల్యాప్టాప్లో, ఇది పబ్లిక్, ప్రైవేట్ నా ల్యాప్టాప్లో ఉంది. అండ్ ఎడిట్,
ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేద్దాం? ఈ విపిసి సబ్నెట్ వదిలేయండి. ఇంతకు ముందు 1Aలో ఉంది కదా, ఈసారి 1Dలో క్రియేట్ చేద్దాం. అంటే 1Dలో క్రియేట్ చేస్తున్నాం. సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసినాం, మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అంటే మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ వాడుకుందాం. టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, డిఫాల్ట్ అనేది వాడిస్తుండు, మనం మనకు నచ్చిన సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్లో ఏంది అన్నీ ఓపెన్ చేసి పెట్టినా. ఓకే, స్టోరేజ్ 8 GB, కూల్. లాంచ్ ఇన్స్టాన్స్. చూడండి 1 minute ఇన్ నో టైం ఒక సర్వర్ క్రియేట్ చేసిన. అదే VMware అయితే, ఆన్ ప్రెమ్ అయితే సర్వర్ క్రియేట్ చేయాలంటే చాలా లెంతీ హెక్టిక్ ప్రాసెస్ ఉంటుంది, గంటలు టైం పడుతుంది, అండ్ అప్రూవల్స్ కావాలి. ఇక్కడ చూడండి విత్ ఇన్ 1 minute నేను సర్వర్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది ఫస్ట్ టైం ఎక్స్ప్లెనేషన్కి టైం పట్టింది. సెకండ్ టైం సో క్విక్లీ హ్యావ్ స్పిన్డ్ అప్ 2 servers. ఇప్పుడు మీరు మెసేజింగ్ ప్యానల్ మీద వద్దు ఫోకస్, దీన్ని స్క్రీన్ మీద ఫోకస్ పెట్టండి. ఓకే అండి, సర్వర్స్ క్రియేట్ చేసినాం. చివరిలో అలవ్ యూ టు టాక్, కొంచెం ఓపిక పట్టండి. ఓకే, ఐ హ్యావ్ అజెండా ఐ నీడ్ టు కవర్. నౌ 2 servers ఆర్ రెడీ. అవి స్పిన్అప్ అవుతున్నాయి. ఈ స్టేటస్ చెక్స్ అవన్నీ మనం చూద్దాం, కానీ చూడండి ఇదేమో ఇన్స్టాన్స్ ఐడి, యూనిక్ ఐడి, ఇవి రన్నింగ్లోకి వచ్చినాయి. దాని టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్ ఉంది T3.micro, ఇనిషియలైజ్ అవుతున్నాయి. అండ్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉన్నాయి? ఒకటేమో 1Aలో, ఒకటి 1Dలో. అండ్ వాటికి IP కూడా ఉంటుంది, పబ్లిక్ IP, ప్రైవేట్ IP అని. ఈవెన్ మీకు కింద కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, కింద మీకు డీటెయిల్స్లో కనిపిస్తుంది. చూడండి, ఇది ఇన్స్టాన్స్ ఐడి, దానికి IP అడ్రస్ వచ్చింది, పబ్లిక్ IP అని, ప్రైవేట్ IP అని. మరి IP అంటే ఏంటి సార్? చెప్పండి, మామూలుగా IP అంటే ఏంటిది? IP అంటే అడ్రస్ ప్రూఫ్, యూనిక్ ఐడి. ఇప్పుడు ఇండియాలో నేను ఇండియన్ అనడానికి ఒక ప్రూఫ్ ఏంటిది? నా యూనిక్ ఐడి ఏంటిది అంటే నా పాన్ కార్డో, ఆధార్ కార్డో, పాస్పోర్టో. అలానే ఒక నెట్వర్క్లో మల్టిపుల్ సర్వర్స్ ఉండొచ్చు, మల్టిపుల్ రిసోర్స్ ఉండొచ్చు. ఇప్పుడు రిసోర్స్ 1, 2, 3, 4. మరి సర్వర్ 1కి యూనిక్ అడ్రస్ ఏంటిది అంటే దాని IP అడ్రస్. ఓకే, ఒక నెట్వర్క్లో దాని యూనిక్ ఐడెంటిటీ ఏంటిది అంటే IP అడ్రస్. ఓకే, కూల్. నౌ ఓకే, AWSలో ఏంటిది అంటే కొంచెం డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్. 2 IPలు ఉంటాయి, పబ్లిక్ IP, ప్రైవేట్ IP. ప్రైవేట్ IP ఏంటిదంటే విత్ ఇన్ నెట్వర్క్. ఇప్పుడు ఈ నెట్వర్క్ లోపల నేను యాక్సెస్ చేయాలంటే ప్రైవేట్ IPతో యాక్సెస్ చేస్తాను. ఇక్కడ నేను విత్ ఇన్ నెట్వర్క్లో ఉన్నా, ఇక్కడ లేదు బయట ఉన్నా నేను, ఓకే, ఇంటర్నెట్లో నుంచి యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ IPతో యాక్సెస్ చేస్తా. విత్ ఇన్ నెట్వర్క్లో ఉన్నా, ప్రైవేట్ IPతో యాక్సెస్ చేస్తా. అలా. ఓకే, ఇంటర్నల్ ఏంటిది అంటే ప్రైవేట్ IP, నెట్వర్క్ బయట నుంచి అనుకుంటే ఇంటర్నెట్ నుంచి పబ్లిక్ IP, అంతే. ఓకే, కూల్. సరే, దీనికి ఇప్పుడు ఎట్లా కనెక్ట్ కావాలి సార్? సర్వర్స్ అయితే బాగానే క్రియేట్ చేసిండ్రు, ఎట్లా కనెక్ట్ కావాలి అంటే మీకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. బై ద వే ఏం చేస్తా చూడండి, నేను రైట్ క్లిక్ కొడుతున్నా, కనెక్ట్. ఓకే, సో కనెక్ట్ అని కొడుతున్నా, మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి, 1, 2, 3, 4. మీరు థర్డ్ దగ్గరికి రండి, SSH క్లయింట్కి రండి. SSH క్లయింట్ ఇవి చదవండి, ఏమంటుంది? మీ ప్రైవేట్ కీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి, SSH క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ స్టెప్, ఓపెన్ SSH క్లయింట్. సో అంటే ఒక సాఫ్ట్వేర్ అది SSH క్లయింట్ అనేది. మనం వాడేది ఏంటిది అంటే గిట్ బ్యాష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. అక్కడ ప్రైవేట్ కీ ఓపెన్ చేయండి, అంటే లొకేట్ చేయండి. ఈ కమాండ్ టైప్ చేయండి, దట్స్ ఇట్. సర్వర్కి కనెక్ట్ అయిపోతారు. నేను మీకు చూపిస్తున్నా చూడండి. అవి ఏంది ఎక్స్ప్లెనేషన్, ఐ విల్ డూ దట్ లేటర్, బట్ ఐ విల్ ఫస్ట్ ఏం చేస్తున్నా, గిట్ బ్యాష్ అనే ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేస్తున్నా. ఏం లేదు, అది సింపుల్. గూగుల్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ డౌన్లోడ్ క్లిక్ చేయండి, విండోస్లోకి వెళ్ళండి. మనది ఇప్పుడు విండోస్ ల్యాప్టాప్ కదా, ఇక్కడికి వెళ్ళి క్లిక్ హియర్ టు డౌన్లోడ్. గిట్ బ్యాష్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది. చూడండి, నా ప్రైవేట్ కి నా గిట్ బ్యాష్ అనే సాఫ్ట్వేర్. సరే, నా డౌన్లోడ్స్లోకి వెళ్తాను నేను. డౌన్లోడ్స్. ఓకే, డౌన్లోడ్స్లో ఉన్నా నేను. ఇప్పుడు ఎక్కడ ఉన్నా? నా డౌన్లోడ్స్లో ఉన్నా. ఏమేమి ఉన్నాయి? గిట్ బ్యాష్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసింది కదా. నెక్స్ట్ అని ఇన్స్టాల్ చేయండి. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అయిపోద్ది, ఏం లేదు. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే, ఇన్స్టాల్ అయిపోతుంది. నేనేం చేయట్లేను, నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా, నేను చేయట్లేను. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. టాస్క్ ఫర్ యూ.
ఇన్స్టాల్ యువర్ గిట్ బాష్ సాఫ్ట్వేర్. అండ్ నెక్స్ట్ ఏం చేయండి, మీ ప్రైవేట్ కీని డౌన్లోడ్లో పెట్టుకోకండి. ఓకే, సపరేట్గా ఎక్కడైనా పెట్టుకోండి. నేను కట్ చేస్తున్నా, Ctrl+X. నేను ఎక్కడ పెట్టుకుంటా అంటే నా ప్రైవేట్ కీని, సో ఇక్కడ నా బ్యాచ్ 17 కీస్ అని పెట్టుకుంటున్నా. ఓకే, నా బ్యాచ్ 17 కీస్ అని ఒక ఫోల్డర్ ఉంది. కాబట్టి నేను డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తాను. డిలీట్, రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, కీస్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. కీస్, ఆ కీస్ లోపలికి వెళ్ళి ప్రైవేట్ కీని అందులో పడేస్తాను. ఓకే, కూల్. నా ఏం చేయండి, చూడండి ఏం చేయమంటుండు, ఓపెన్ యువర్ SSH క్లయింట్. ఎక్కడ ఓపెన్ చేయాలి, మీ ప్రైవేట్ కీ ఉన్న దగ్గర ఓపెన్ చేయండి. సో నా ప్రైవేట్ కీ ఈ కీస్ అనే ఫోల్డర్లో ఉంది. ఇక్కడ ఈ ఎంటీ స్పేస్ ఉంది కదా, రైట్ క్లిక్ కొట్టండి, షో మోర్ ఆప్షన్స్లో మీరు ఒక గిట్ బాష్ ఇన్స్టాల్ చేస్తే ఇలా కనిపిస్తుంది, ఓపెన్ గిట్ బాష్ హియర్. క్లిక్ చేయండి. ఇలా కనిపిస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా, డెస్క్టాప్లో కీస్ అనే ఫోల్డర్లో ఉన్నా. ఓకే, ఇది గిట్ బాష్. మీరు కావాలంటే గిట్ -వర్జన్ అని కొట్టండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటుండు, మీకు LL ఆర్ LS అని కొడితే మీకు ఇట్లా కనిపించాలి మీ కీ. యూ షుడ్ సీ యువర్ కీ. ఇక్కడ లొకేటింగ్ అంటే మీనింగ్ అదే, లొకేట్ యువర్ ప్రైవేట్ కీ. అది కనిపించాలంటే ఏం చేయాలి, ఎక్కడైతే మీ కీస్ అనే ఫోల్డర్ ఉందో అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి గిట్ బాష్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. తర్వాత కాపీ దిస్ కమాండ్, ఆ తర్వాత కాపీ దిస్ కమాండ్, పేస్ట్ చేయండి. ఎస్, ఓకే. ఎవరో కెన్ యూ యూస్ మొబైక్స్ అడుగుతున్నారు. మీకు మొబైక్స్ ఐడియా ఉంటే మీరు వాడుకోండి. ఓకే, ఫర్ బిగినింగ్ దిస్ ఇస్ బెస్ట్, ఫర్ బిగినర్స్ గిట్ బాష్ ఇస్ బెస్ట్. ముందు నేను మొబైక్స్ కూడా వాడతా. ఓకే, ఇదండి సింపుల్గా, ఎంత సింపుల్గా కనెక్ట్ అయ్యి చూడండి. నేను ఫస్ట్ నా డెస్క్టాప్లో కీస్ ఫోల్డర్లోకి వెళ్ళి గిట్ బాష్ ఓపెన్ చేసిన, LS కొట్టిన, కీ కనిపించింది, ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేసిన, అండ్ ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేసిన ఇక్కడ. ఓకే, సో ఏమంటుంది, వుడ్ యూ లైక్ టు కనెక్ట్, ఆర్ యూ షూర్ యూ వుడ్ లైక్ టు కనెక్ట్, ఎస్ అని కొట్టిన, దాట్స్ ఇట్. నా సర్వర్కి కనెక్ట్ అయినా. ఇదేమో నా ల్యాప్టాప్. ఇప్పుడు ఇదేంటిది, సర్వర్ నార్త్ వర్జీనియాలో అవైలబిలిటీ జోన్ 1Aలోనో 1Dలోనో ఉంది. ఓకే, దీన్ని ఇట్లా ఫుల్ అయితే స్క్రీన్ క్లియర్ అని కొట్టండి. ఓకే, ఇక్కడ వరకు క్లియరా ఎవ్రీవన్? సర్వర్కి ఎలా కనెక్ట్ కావాలో అందరికీ క్లియరా మై డియర్ ఫ్రెండ్స్? Yeah, I'm asking you. Everyone. Fine. సో సర్వర్లో ఇప్పుడు నా ల్యాప్టాప్కి నేను కనెక్ట్ అయితే ఎట్లయితే ఇందులో మల్టిపుల్ యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, సర్వర్లో కూడా మల్టిపుల్ యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. బై ద వే డిఫాల్ట్ యూజర్ ఎవరు అంటే EC2 యూజర్. ఈ సర్వర్ పేరే అంటే ఇది EC2 సర్వీస్ కదా, అందుకే డిఫాల్ట్ యూజర్ EC2 యూజర్. బట్ లైనెక్స్లో వీడు డిఫాల్ట్ యూజర్. ఇది కాకుండా అడ్మిన్ యూజర్ ఉంటాడు. ఇప్పుడు నా విండోస్ ల్యాప్టాప్లో అల్టిమేట్ యూజర్ ఎవరు, నేనే కదా అడ్మిన్. అలా లైనెక్స్లో కూడా అల్టిమేట్ అడ్మిన్ ఎవరు అంటే రూట్ యూజర్. సో మనం రూట్ యూజర్తో ప్రాక్టీస్ చేద్దాం, సో దట్ మనకు అన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ల్యాప్టాప్లో నేను అడ్మిన్ యూజర్. ఓకే, సో అడ్మిన్ యూజర్ నేనే ఏదైనా చేయగలుగుతా, అదే వేరే యూజర్ అకౌంట్ వాళ్ళు చేయలేరు. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ రూట్ యూజర్ ఉంటాడు, అల్టిమేట్ యూజర్, సూపర్ యూజర్. వానికి స్విచ్ అవుతా. ఎలా అంటే sudo su డాష్ అని కొట్టండి, మీకు రూట్ యూజర్ అని కనిపిస్తుంది. హూ యామ్ ఐ? ఒకవేళ మీరు లైనెక్స్కి కొత్త అయితే భయపడకండి, ఈజీయే, మీకు ముందు అన్నీ అర్థమవుతాయి. హూ యామ్ ఐ? ఐ రూట్ యూజర్. ఓకే, చూడండి ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఇది ప్రైవేట్ IP 172.31.2.207. మళ్ళీ నేను వెళ్ళిపోతున్నా ఇక్కడికి వచ్చినా కనిపిస్తుంది. ఇది పబ్లిక్ IP, ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి, చూడండి 2207 ప్రైవేట్ IP. సో ఇది నేమ్ కూడా, ఇది సర్వర్ నేమ్ కూడా. దీన్ని మార్చొచ్చా అంటే మార్చొచ్చు. కమాండ్ ఏంటంటే హోస్ట్ నేమ్ CTL set -host name server1 అంట. ఏం చేస్తున్నా, జస్ట్ SER1 అని పెడుతున్నా, server1. సర్వర్ నేమ్ని మారుస్తున్నా.
hostname CTL, set-hostname, change the host name of the server, server1. సో చేంజ్ అయింది, కానీ రిఫ్లెక్ట్ కావాలంటే మళ్ళీ ఒకసారి sudo su dash అని కొట్టండి. చూడండి, రూట్ యూజర్ లాగ్డ్ ఇన్ టు server1. హూ ఆమ్ ఐ? ఐఎమ్ రూట్ యూజర్. వాట్ ఈజ్ మై నేమ్? సర్వర్ నేమ్ ఏంటిది? హోస్ట్ నేమ్ ఏంటిది? server1. ఓకే, ఇది server1. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నా. నౌ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే server2 కూడా మీకు కనెక్ట్ చేస్తాను ఈజీగా ఉండడానికి. సో ఇది server1. సో ఏం చేస్తా, server2కి ఎలా కనెక్ట్ కావాలి? మళ్ళీ సేమ్. సో మీ కీస్ అనే ఫోల్డర్లోకి రండి, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ గిట్ బాష్ హియర్. ఓకే, మీకు ప్రాక్టీస్ కోసం ఇదంతా మళ్ళీ మళ్ళీ చెప్తుంది. సో ఎల్ఎస్ మీకు టెస్ట్ కీ కనిపించాలి. ఏం చేయాలి ఇప్పుడు? server2 కనెక్ట్ కావాలంటే server2 దగ్గరికి రండి, రైట్ క్లిక్, కనెక్ట్, SSH క్లయింట్లోకి వెళ్ళండి, ఈ కమాండ్ కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి, తర్వాత డైరెక్ట్లీ ఈ కమాండ్ కాపీ చేయండి, ఎగ్జాంపుల్ కిందది పేస్ట్ చేయండి. ఎస్ ఎస్ ఓకే, sudo su dash రూట్లోకి స్విచ్ అవుతున్నా. ఇంతకుముందు EC2 డిఫాల్ట్ యూజర్ ఉండే, ఇప్పుడు రూట్ యూజర్. ఓకే, సర్వర్ నేమ్ చేంజ్ చేద్దాం. కమాండ్ ఏంటిది? హోస్ట్ నేమ్ CTL. ఈ కమాండ్స్ అన్ని ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, మీరు ఒక బిగినర్ అయితే నేను ఇస్తాను. set-hostname server2. మళ్ళీ ఒకసారి sudo su dash కొట్టండి. ఐఎమ్ ఇంటూ server2. ఓకే, హోప్ యు ఆర్ విత్ మీ. ఇదేమో server2, ఇదేమో server1. క్లియరా ఎవ్రీవన్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఓకే, నా ఇప్పుడు మనం చెప్పాను కదా, మన అజెండా ఏంటిది అంటే ఈ 30-40 డేస్లో AWSలో ఇంపార్టెంట్ సర్వీసెస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డెవాప్స్లో డీప్ డైవ్ చేయాలి. ఓకే, సో AWS సర్వీసెస్. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న సర్వీస్ ఏంటిది అంటే, ఆల్రెడీ EC2 సర్వీస్లోనే ఉన్నాం మనం. EC2 సర్వీస్లో సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. నెక్స్ట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బ్లాక్ స్టోరేజ్, అంటే స్టోరేజ్ని ఎలా డీల్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు వెళ్తే EC2లోకి వెళ్తే మీరు కింద స్క్రోల్ చేస్తే యూ విల్ సీ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, అంటే స్టోరేజ్ని ఎలా డీల్ చేయాలి. ఇప్పుడు నేను ఇందాక మనం చూసినాం కదా, ఇప్పుడు నా పెయింట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, నా పెయింట్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు మనం ఏం చేసినాం, నా దగ్గర ఎన్ని సర్వర్లు ఉన్నాయండి? 2 సర్వర్స్ ఉన్నాయి. ఇది server1, ఎస్ అను server1. ఇది server2. ఓకే, ఇది server2. ఐ విల్ కాల్ ఇట్ server1, server1, server2. వీటికి ఎంత స్టోరేజ్ ఉందండి చెప్పండి? దీని లోపల ఎంత ఉంది స్పేస్ దానికి? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎంత ఉంది? యూ కెన్ టైప్ అ టాక్. 8 GB ఉంది లోపల. ఎంత ఉంది దాంట్లో డ్రైవ్ అంటే? ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఎంత ఉంది మీరు చూస్తే, ల్యాప్టాప్లో నేను ఏం చేయాలి? C డ్రైవ్లోకి వెళ్ళాలి, సారీ నా మై కంప్యూటర్లోకి వెళ్ళాలి. ఒకవేళ నా ల్యాప్టాప్లో ఎంత ఉందో చూడాలి అంటే వాట్ ఐల్ డూ, నాకు మై కంప్యూటర్లోకి వెళ్తా, దిస్ PCలోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో 348 GB ఫ్రీ అవుట్ ఆఫ్ టోటల్ 453 GB. ఇక్కడ సర్వర్ కేసుకొస్తే ఎంత అంటే 8 GB ఉంది. ఓకే, ఎందుకంటే అది మనం ఫ్రీ డైర్ యూజర్స్ కదా. ఇక్కడ 8 GB ఉంది, 8 GB. సో 8 GB ఉంది. నో, ఇక్కడ కూడా అంతే కదా, 8 GB ఉంది. ఓకే, సో 1 సెకండ్. యా, 8 GB ఉంది, కరెక్ట్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 8 GB స్టోరేజ్ని పెంచొచ్చా? నా క్వశ్చన్ అర్థమవుతుందా మీకు? ఈ స్టోరేజ్ని పెంచే అవకాశం ఉందా? విండోస్లో అయితే నా దీంట్లో ఈ 453 GBని పెంచొచ్చా?
పార్టీషన్స్ చేయొచ్చా ఇంకా సిడిఈఎఫ్ అట్లా? విండోస్లో అయితే చేయొచ్చు, మరి లైనెక్స్లో కూడా అట్లా ఏమైనా ఫెసిలిటీ ఉందా? వాట్ డూ థింక్? చేయొచ్చు. ఓకే, ఈ 8 GB పెంచొచ్చు. యూ క్యాన్ ఇంక్రీజ్, అంటే ఏం చేయొచ్చు, ఇట్లా పెంచుకుంటూ పోవచ్చు, 8 GB 15 GB ఇట్లా. ఓకే, అది మనం తర్వాత చూద్దాం, వీ కెన్ ఎక్స్టెండ్. నా క్వశ్చన్ అది కాదు ఇప్పుడు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ట్రా స్టోరేజ్ని యాడ్ చేయొచ్చా అంటే, పెన్ డ్రైవ్ లాగా. ఇప్పుడు మామూలుగా నా ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ని అటాచ్ చేస్తే ఏముంటుంది, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి? నా ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ అటాచ్ చేసి ఇక్కడ మేబీ ఈ డ్రైవ్ డి డ్రైవ్ కనిపిస్తుంది, అవునా? ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్టర్నల్ ఏదో అటాచ్ అయినట్టు, హార్డ్ డిస్క్ అటాచ్ చేసిన, పెన్ డ్రైవ్ అటాచ్ చేసిన. మరి అట్లనే సర్వర్కి ఏమైనా ఇక్కడ అటాచ్ చేయొచ్చా? అంటే నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకేదైనా నేను డ్రైవ్ని అటాచ్ చేయొచ్చా? వాట్ యూ సజెస్ట్? చేయొచ్చండ్రా? ఇట్లా అటాచ్ చేసే ఫెసిలిటీ ఉందా? ఎస్. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకోబోయే సర్వీసే అది. ఆ స్టోరేజ్ని బేసికల్ ఇక్కడ ఏమంటారు అంటే బ్లాక్ వాల్యూమ్ అంటారు, వాల్యూమ్ అంటారు బేసికల్లీ దాన్ని. ఏమంటారు? వాల్యూమ్. ఓకే, సో ఇవి బ్లాక్స్లో ఉంటాయి కాబట్టి బ్లాక్ వాల్యూమ్ అంటారు. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న సర్వీస్ కూడా ఏంటిది అంటే అదే. ఏంటిది? ఈబిఎస్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, అందులో ఏముంటాయి? వాల్యూమ్స్ మనం క్రియేట్ చేయాలి. ఆ స్టోరేజ్ని వాల్యూమ్స్ అంటారు. బై ద వే ఇది కూడా వాల్యూమే, 8 GB ఏదో అనుకున్నారు, ఈ 8 GB కూడా బ్లాక్ వాల్యూమే. మీరు ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, ఇది మీరు ఈ 8 GB వాల్యూమ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు సర్వర్స్ 1 సర్వర్ 2 క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా యాడ్ చేద్దాం ఈ వాల్యూమ్ని. సో చూడండి, మీరు ఇప్పుడు ఎన్ని సర్వర్లు ఉన్నాయి నా దగ్గర ఇన్స్టాన్సెస్? సర్వర్ 1 ఉంది, సర్వర్ 2 ఉంది. మరి దానికి 8 GB ఎక్కడ ఉంది? చూడండి, మీరు ఇక్కడ చూస్తే స్టోరేజ్లోకి వెళ్తే చూడండి, డీటెయిల్స్, స్టేటస్, ఇట్లా మీరు అన్ని చూడాలి. సెక్యూరిటీ గ్రూప్, నెట్వర్కింగ్, స్టోరేజ్లోకి వెళ్తే చూడండి ఒక వాల్యూమ్ యాడ్ అయింది, 8 GB వాల్యూమ్. ఓకే, దాని నేమ్ ఏంది? /dev/xvda. /dev/xvda అనేది ఆ బ్లాక్ వాల్యూమ్ పేరు. అది 8 GB వాల్యూమ్. అది రూట్ వాల్యూమ్ లాగా ఉంది, మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. మీరు ఏం చేయొచ్చు, ఇన్స్టాన్సెస్ కాకుండా వాల్యూమ్స్లోకి వెళ్ళండి, చూడండి 8 GB వాల్యూమ్. ఓకే, 8 GB వాల్యూమ్. ఇది మేబీ సర్వర్ 1కి, ఇంకో 8 GB ఏమో సర్వర్ 2కి. ఇక్కడ పక్కన స్క్రోల్ చేస్తే మీకు అర్థమవుతుంది అండి ఏది దేనికి ఉందనేది. చూడండి, ఇది డి అంటే ఐ థింక్ సర్వర్ బి, ఈ అంటే సారీ డి అంటే సర్వర్ 2, ఏ అంటే సర్వర్ 1. ఇది దేనికి అటాచ్ అయ్యింది? ఐఎమ్ సారీ, ఈ ఇన్స్టాన్సెస్కి అటాచ్ అయ్యింది. ఓకే, ఒకటేమో సర్వర్ 2కి, ఒకటేమో సర్వర్ 1కి. హోప్ యు ఆర్ గెటింగ్. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కూడా. ఓకే, సో ఇది సర్వర్ 1కి, చూడండి ఇక్కడ సర్వర్ 1 అటాచ్డ్ రిసోర్సెస్, సర్వర్ 2 సర్వర్ 1. ఎస్ ఆర్ నో? చూడండి సర్వర్ 2 సర్వర్ 1 ఎలా /dev/xvda, దానికి ఇది కూడా /dev/xvda. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇవి ఓకే, ఇవి డిఫాల్ట్గా వచ్చినాయి వాల్యూమ్స్, నేను కొత్త వాల్యూమ్ క్రియేట్ చేయొచ్చా? ఓకే, ఒక కొత్త వాల్యూమ్ క్రియేట్ చేసి దానికి అటాచ్ చేయొచ్చా? అటాచ్ చేసిన తర్వాత నేను డేటాని ఈ వాల్యూమ్లో స్టోర్ చేయొచ్చా? డేటాని దాట్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్. ఎస్ ఆర్ నో? ఆర్ యూ విత్ మీ? అట్లీస్ట్ మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమవుతుందా? రియల్ టైమ్ సినారియో అర్థమవుతుందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎవ్రీ వన్. ఇప్పుడు నెక్స్ట్ మన అజెండా ఏంటిది అంటే, మనం ఒక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. ఓకే, మీకు ఫస్ట్ ఈరోజు మనం చేయబోయే రియల్ టైమ్ సినారియో చెప్తాను. ఇప్పుడు మనం వాల్యూమ్ క్రియేట్ చేద్దాం, ఎక్స్ట్రా వాల్యూమ్, ఈ 8 GB కాకుండా. ఓకే, 1 GB కానివ్వండి, 100 GB కానివ్వండి, చేద్దాం. దీనికి అటాచ్ చేద్దాం. సర్వర్ లోపలికి వెళ్ళి చూద్దాం అటాచ్ అయిందా లేదా. సర్వర్ లోపలికి వెళ్ళి చూద్దాం అటాచ్ అయిందా లేదా. అటాచ్ ఓకే అయితే ఏం చేద్దాం, కాకపోతే ఏం చేద్దాం. సరే, అటాచ్ అయింది. మరి దాన్ని ఎలా వాడాలి అంటే, వాడాలి అంటే దాని లోపలికి వెళ్ళి డేటాని ఎలా స్టోర్ చేయాలి, అందులో లాగ్స్ని, డేటాని, కోడ్ని, ప్రోగ్రామ్ని స్టోర్ చేయాలి. ఎలా చేయాలి? అదొక సినారియో, అది సినారియో 1. ఆ తర్వాత ఏం చేద్దాం, ఇదే వాల్యూమ్ని సర్వర్ 2 కూడా అటాచ్ చేయొచ్చా? చేస్తే ఎలా చేయాలి? ఓకే, అది కూడా మనం చూద్దాం. దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఆఫ్టర్ బ్రేక్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజు నుంచే మనం రియల్ టైమ్ సినారియోస్ కవర్ చేస్తున్నాం.
ఓకే, కంప్లీట్ రియల్ టైం. ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రేజ్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఐ గో టు బ్రేక్. రేజ్ యువర్ హ్యాండ్స్ 1 minute, ఐ లవ్ యూ టు టాక్. క్విక్లీ రేజ్ చేయాలండి హ్యాండ్స్. గంగులయ్య మాట్లాడయ్యా, సృజన మాట్లాడండి. కిరణ్ గారు, అడగండి. ఇప్పుడు కీ పేరు ఒకవేళ కీ అనేది రిమూవ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది, నా దగ్గర లేదు, బ్యాకప్ లేదు, దాన్ని మళ్ళీ ఎలా కనెక్ట్ కావాలి? ఓకే, షూర్. మనం టాపిక్ డిబేట్ అవుతున్నాం బ్రో. డౌట్ సెషన్లో అడుగు, ఎలా చేయాలో నేను చెప్తాను. ఉంది, సొల్యూషన్ ఉంది, నేను తర్వాత చెప్తాను. బై ద వే మనకు డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. గ్రూప్లో అడగొచ్చు, నాకు పర్సనల్లీ పింగ్ చేయొచ్చు, పర్సనల్లీ నాకు కాల్ కూడా చేయొచ్చు. మీ అందరి దగ్గర నా నంబర్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఫ్లో డిస్టర్బ్ అయిద్దని నేను తనకు అడ్రస్ చేయట్లేనది, తర్వాత చూద్దాం. నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సృజన అడగండి, సుధీర్ అడగండి. మధు గారు, నేను యాక్చువల్లీ మీకు మా వాట్సాప్ లో టెక్స్ట్ చేశాను. మీరు ఏవైతే సర్వర్స్ క్రియేట్ చేశారో అంతవరకు నేను కనెక్ట్ అయి ఉన్నాను. తర్వాత కనెక్షన్ లాస్ట్ మేడం అయిపోయింది. ప్లీజ్ ఇది వదిలేయండి. ఇప్పుడు వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఫ్లో. అవన్నీ డౌట్ సెషన్లో అడగండి, టెక్నికల్ డౌట్స్. ఇప్పుడు కాన్సెప్చువల్లీ క్లియరా అందరికి? వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్స్, యాజ్ ఆఫ్ నో నేను చెప్పినంత వరకు కాన్సెప్చువల్లీ క్లియరా? మీరు డౌట్స్ అడగండి, డౌట్ సెషన్లో అడగండి, లేదంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అడగండి. మీ స్క్రీన్ చూసి నేను అడ్రస్ చేస్తా. బట్ ఇప్పుడు మనం ఒక ఫ్లోలో పోతున్నాం కాబట్టి ఈ ఈబిఎస్ వాల్యూమ్, సర్వర్కి ఎలా కనెక్ట్ కావాలి, ఇట్లా బేసిక్ క్వశ్చన్స్ అందరికీ క్లియరా? క్విక్లీ టాక్. సో ఐ అండర్స్టాండ్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను క్లియర్ చేస్తాను. అడగండి సార్. అవుట్ ఆఫ్ ఫ్లో వద్దు, అవుట్ ఆఫ్ బాక్స్ వద్దు. హాయ్ సార్. సార్ ఇప్పుడు మనం ఒక సర్వర్ క్రియేట్ చేసాం కదా, 2 సర్వర్స్. సో మనకి బల్క్ రిక్వైర్మెంట్ 50 సర్వర్స్ ఒకేసారి క్రియేట్ చేయాలని ఉంది. అంటే ఇలా ఒక్కోటి క్రియేట్ చేస్తే చూద్దాం, అది కూడా చెప్తాను. టెరాఫామ్ తో చూద్దాం. ఓకే ఓకే ఫైన్. నేను మిమ్మల్ని ఇప్పుడు ఐఎమ్ నాట్ అలవింగ్ యూ టు టాక్ బికాస్ యూఆర్ ఆస్కింగ్ సంథింగ్ వెరీ ఫస్ట్ డేనే మీరు అన్ని అడిగితే ఎలా అండి? ఓకే, విల్ టాక్. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, హలో, అడగండి క్విక్. EC2 ఇన్స్టెన్స్ ఒక సర్వీసు, ఈబిఎస్ ఒక సర్వీస్ కదా. ఇప్పుడు 8 GB ఒక వాల్యూమ్ క్రియేట్ అయింది. ఈ 8 GB మనం ఎక్స్టెండ్ చేయొచ్చా? చేయొచ్చు అన్నాను కదా, 8 GB చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను ఆ సినారియో కవర్ చేయట్లేను. నేను ఇందాక అడిగాను కదా, కెన్ వి ఎక్స్టెండ్? 100% ఎక్స్టెండ్, అది ఎందుకు చేయలేము? ఓకే, కానీ ఇప్పుడు నేను మీకు కొంచెం రియల్ టైం చూపించడానికి ఎక్స్ట్రా వాల్యూమ్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను. ఓకే, సో విల్ సీ దట్ ఫ్రెండ్స్, విల్ సీ దట్. నో వన్ షుడ్ డ్రాప్. ఐల్ సీ యూ విత్ ఇన్ 5 minutes. Okay, so be there. Let me have some water. Okay, I'll see you in 5 minutes. So timer on undi. So I'll see you within 5 minutes. Be here. Be here. No one should drop. You can also have some water. Could start chesanu. Thanks for confirmation. Okay, we will resume. We'll start our session again. So okay, I understand మీకు కొందరికి టెక్నికల్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. సెషన్ అయిపోయిన తర్వాత మీ స్క్రీన్ కంట్రోల్ తీసుకుని నేను రిజాల్వ్ చేస్తాను. డోంట్ వరీ. ఆర్ మీరు డౌట్ సెషన్లో జాయిన్ కండి. సో బికాజ్ ఐఎమ్ కన్స్ట్రైన్డ్ బై టైం, నాకున్నది 1.5 hour విండోనే కాబట్టి ఓకే, సో సమ్ టైమ్స్ నేను ముందుకు వెళ్ళాల్సిందే. బట్ ఎస్, మై ప్రామిస్, ప్రతి కన్సర్న్ ప్రతి దాన్ని నేను అడ్రస్ చేస్తాను. ఓకే, ఈరోజు సెషన్ ఒక 5-10 minutes ఎక్స్టెండ్ అవుతుంది. ఈజ్ దట్ ఓకే ఫర్ ఎవ్రీ వన్? ఎస్, కెన్ వి ఎక్స్టెండ్ ఒక 5-10 minutes? ఓకే, చలో ఫైన్. సో నా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. సో అజెండా క్లియర్ కదా. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ బ్లాక్ వాల్యూమ్. సో ఫస్ట్ ఒక బ్లాక్ వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. అదేంటిది మీరు ఎట్లా కంపేర్ చేసుకోవచ్చు అంటే, ఒక పెన్ డ్రైవ్ లాగా, హార్డ్ డిస్క్ డ్రైవ్ లాగా, పోర్టబుల్ డ్రైవ్ లాగా అనుకోండి. ఓకే, సో లెట్ మీ క్రియేట్ ఏ వాల్యూమ్. చూడండి ఇక్కడ క్రియేట్ వాల్యూమ్. ఇందులో కూడా రకరకాల టైప్స్ ఉంటాయి, టైప్ ఆఫ్ వాల్యూమ్స్ అంటే మీ యూసేజ్ని బట్టి. ఎస్ఎస్డి అని, హెచ్డిడిడి అని, హార్డ్ డిస్క్ డ్రైవ్. ఓకే, సో ఇది ఎస్ఎస్డి అంటే ఐ థింక్ సాలిడ్ స్టేట్ డ్రైవ్. అందులో కూడా మీ స్పీడ్ని బట్టి, ఇన్పుట్ అవుట్పుట్ స్పీడ్ని బట్టి రకరకాలుగా ఉన్నాయి. ఒకవేళ మీకు పెద్ద స్పీడ్ అవసరం లేదు, ఎక్కువ ఈజీగా మీరు అందులో యాక్సెస్ చేయాలంటే కోల్డ్ తీసుకోవచ్చు. త్రూపుట్ని బట్టి ఉన్నాయి. ఇప్పుడు అంత పోట్లేను, ఫస్ట్ డేనే వదిలేస్తున్నా. ఓకే, జనరల్ పర్పస్ తీసుకుంటున్నాం. ఓకే, ఎంత సైజ్ తీసుకుందాం? మీకు ఎంత స్టోరేజ్ కావాలి? మినిమం 1 GB నుంచి 65,536 GB వరకు తీసుకోవచ్చు. ఓకే, బట్ డోంట్ డూ దట్. మీరు ఇట్లా వేలకు వేలు ప్రయోగాలు చేయకండి. ఒకటి తీసుకున్నా, 1 GB తీసుకున్నా, 100 GB తీసుకున్నా, 65,000 GB తీసుకున్నా ఒకటే మన ప్రాక్టీస్కి. సో నేను 1 GB తీసుకుంటాను. ఐ విల్ టేక్ 1 GB ఎక్స్ట్రా GB. ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్పీడ్ వదిలేయండి, త్రూపుట్ డిఫాల్ట్ వదిలేయండి. ఫైన్. ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలండి ఇప్పుడు ఇది? ఓకే, ఇప్పుడు నా ఈ ఎక్స్ట్రా
వాల్యూమ్ని బ్లాక్ వాల్యూమ్ని ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలి? మన సర్వర్ ఎక్కడ ఉంటే ఆ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలి, అంతే కదా? ఇప్పుడు ఈ సర్వర్ 1 ఏ అవైలబిలిటీ జోన్లో ఉంది చెప్పండి? 1Aలో ఉంది. సర్వర్ బి ఆర్ సర్వర్ 2 ఏ అవైలబిలిటీ జోన్లో ఉంది? 1Dలో ఉంది, అవునా కదా? ఇది US-East-1A, ఇది US-East-1D. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి 1Aలో క్రియేట్ చేయాలి, అంతే కదా? ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఎక్కడుందో పెన్ డ్రైవ్ ఎక్కడ ఉండాలి? నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాను, పెన్ డ్రైవ్ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి, నేను ఎట్లా కనెక్ట్ చేస్తాను? సో నా ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ రెండు పక్క పక్కనే ఉండాలి. దట్స్ వై నేను ఎక్కడ క్రియేట్ చేయాలి? ఐ నీడ్ టు క్రియేట్ దిస్ వాల్యూమ్ ఇన్ అవైలబిలిటీ జోన్ 1A. అండ్ ఈ స్నాప్షాట్ ప్రాసెస్ వదిలేయండి, ట్యాగ్స్ వదిలేయండి, క్రియేట్ వాల్యూమ్. చూడండి, ఆ వాల్యూమ్ 1GB వాల్యూమ్ క్రియేట్ అయింది. చూడండి, మిగతావేమో ఇన్ యూజ్లో ఉన్నాయి 8GB. ఎందుకు? ఆల్రెడీ ఆ 8GBలు అటాచ్ అయి ఉన్నాయి. బట్ ఇది ఇప్పుడు క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయిన వెంటనే ఇన్ యూజ్లోకి రాదు, అవైలబుల్లోకి వస్తుంది. రిఫ్రెష్, అవైలబుల్, ఇంకా యూజ్లో లేదు అది. ఓకే, ఇది వాల్యూమ్ 1 అంట. మేబీ దీన్ని ఏమంట, నేమ్ చేంజ్ చేస్తున్నాం, వాల్యూమ్ 1. ఓకే, ఇవి ఓకే బయట నుంచి క్రియేట్ చేసినాం. సర్వర్ లోపల ఎట్లా చూడాలి సార్? ఇది సర్వర్ 1 కదా, చూడండి సర్వర్ 1 కమాండ్ ఏంటిదంటే LSBLK లిస్ట్ బ్లాక్ స్టోరేజ్. చూడండి, లిస్ట్ బ్లాక్ ఏమంట? సో 8GB బేసికల్లీ. ఓకే, 8GB. సో ఈ 8GB వాల్యూమ్ ఇది బేసికల్లీ ఇది 8GB వాల్యూమ్. ఈ రూట్ దానికి డిస్క్ అయింది, రూట్ అనే దానికి మౌంట్ అయ్యి ఉంది. ఈ మౌంట్ పాయింట్ మీకు అన్నీ అర్థమైంది, బట్ ఇవి మీరు వదిలేసేయండి ప్రస్తుతానికి. 1MB ఏంది సార్, 10MB ఏంది, వదిలేయండి. సో బేసికల్లీ ఇది ఓకే. సో 8GB వాల్యూమ్ రూట్ లొకేషన్కి మౌంట్ అయింది. అంటే బేసికల్లీ మీరు ఎట్లా ఆలోచించాలి అంటే 453GB సి డ్రైవ్కి మౌంట్ అయింది, అంతే కదా? అంటే ఇదేమో 453GB అనేది ఫిజికల్ స్టోరేజ్, బట్ దాని వాడకంలోకి రావాలి అంటే పార్టీషన్ చేయాలి, సి డ్రైవ్ డి డ్రైవ్ లాగా. ఓకే, ఫార్మాట్ చేసి దాన్ని ఫార్మాట్ చేసి పార్టీషన్ చేయాలి. ఓకే, ఫైల్ సిస్టమ్ ఇది సి డ్రైవ్ లాగా అట్లా. ఇక్కడ సి డ్రైవ్ ఎట్లనో లైనెక్స్లో రూట్ అని ఉంటుంది, దానికి మౌంట్ అయింది అలా. మరి మన 1GB కనిపించట్లేదు కదా అంటే మనం ఇంకా అటాచ్ చేయలే. ఇప్పుడు అటాచ్ చేస్తే ఓకే, మనం ఇప్పుడు అటాచ్ చేస్తే అది ఇక్కడ 1GB లాగా కనిపిస్తుంది. ఓకే, చూద్దాం. చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ వాల్యూమ్ 1ని విచ్ ఈజ్ ఇన్ అవైలబుల్ స్టేట్ నౌ లెట్ మీ అటాచ్. ఎలా అటాచ్ చేయాలి సార్? రైట్ క్లిక్, అటాచ్ వాల్యూమ్. చూడండి, అటాచ్ వాల్యూమ్. చూడండి, ఈ వాల్యూమ్ అవైలబిలిటీ జోన్ 1Aలో ఉంది. ఇప్పుడు ఏ ఇన్స్టాన్స్కి అటాచ్ చేయాలి? అందులో ఏ ఇన్స్టాన్స్ ఉంటుంది, అందులో సర్వర్ 1A ఉంది అవైలబిలిటీ జోన్ 1Aలో, దానికి అటాచ్ చేస్తున్నాం. ఓకే, దానికి అటాచ్ చేస్తున్నాం. సో ఏ నేమ్తో అటాచ్ చేద్దాం దాని పేరు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఏమంటుంది? రికమెండెడ్ డివైస్ నేమ్స్ /dev xpda. అది ఆల్రెడీ రూట్ తీసుకుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? /dev SDF నుంచి P వరకు చేసుకో అంటుండు. సో నేను ఏమంటున్నా, /dev SDF తీసుకుంటా. అండ్ వాడే మళ్ళీ ఏం చెప్తుండు, అది ఎస్ కాస్త ఎక్స్. ఓకే, ఇప్పుడు అది XVగా మారుతుంది అని చెప్తుంది. సరే వదిలేసేయండి, మీకు అంత పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ SDF కాస్త XVDF లాగా మారే ఛాన్స్ ఉందని చెప్తుండు. న్యూ లైనెక్స్ కర్నల్స్ మే రీనేమ్ యువర్ డివైసెస్ టు /dev XVDF. మీరు SDF తీసుకున్నా XVDF అని రీనేమ్ చేస్తాను చెప్తుంది. వదిలేయండి, అదంతా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. యాజ్ ఎ బిగినర్ టోటాలిటీ అర్థం చేసుకోండి, హై లెవెల్ అర్థం చేసుకోండి. I have created a volume. I'm attaching that volume, this volume 1, to this instance, server 1. ఓకే, అటాచ్ వాల్యూమ్. చూడండి, ఇప్పుడు వాల్యూమ్ 1 కాస్త ఇప్పుడు ఇంతకుముందు అవైలబుల్ ఉంటే ఇప్పుడు ఇన్ యూజ్లోకి వచ్చింది. దేనికి అటాచ్ అయింది? అది సర్వర్ 1కి అటాచ్ అయింది. సర్వర్ 1కి అటాచ్ అయింది SDF తోటి. చూద్దాం, ఇప్పుడు మళ్ళీ సర్వర్ 1లోకి వస్తున్నా. సర్వర్ 1లో ఉన్నా. ఇప్పుడు LSBLK కొట్టండి. కెన్ యూ సీ 1GB కనిపిస్తుంది? ఇంతకుముందు కనిపించలే, ఇప్పుడు కనిపిస్తుంది. కెన్ యూ ఆర్ యూ విత్ మీ గైస్? ఆర్ యూ విత్ మీ? హలో, ఎస్ ఆర్ నో? ఎస్.
అయితే మీరు ఇక్కడ డిఫరెన్స్ కూడా చూడండి. ఈ 8 GB రూట్ అనే దానికి మౌంట్ అయింది. బేసికలీ స్లాష్ అంటే రూట్ పార్టిషన్. మరి ఇప్పుడు ఈ 1 GB ఎలా వాడుకోవాలి? దేనికో దానికి మౌంట్ చేయాలి కదా. ఓకే, మీ దగ్గర స్టోరేజ్ ఉంటే సరిపోదు, దాన్ని మౌంట్ చేయాలి. ఇప్పుడు టీవీ ఉంటే సరిపోదు, ఇప్పుడు టీవీ ఉంటే సరిపోదు, టీవీని వాల్ మౌంట్ చేయాలి, మా గోడకు వాల్ మౌంట్ చేయాలి, అప్పుడే నేను టీవీ చూడగలుగుతా ఒకవేళ నేను టీవీ కొంటే. అలానే ఈ 1 GBని కూడా మీరు వాడుకోవాలి అంటే మీరు దేనికో దానికి మౌంట్ చేయాలి, అంటే మేబీ ఒక ఫోల్డర్కి మౌంట్ చేయాలి. ఓకే, సో ఫైన్. సో నౌ మీకు కొన్ని బేసిక్స్ చెప్తున్నాను చూడండి. లైనెక్స్లో ఓకే, సో లైనెక్స్లో ఫైల్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఫస్ట్ మీకు ఇప్పటివరకు మీరు నేర్చుకున్న లైనెక్స్ కమాండ్స్ ఏంటి అంటే లాగిన్ అయిన తర్వాత sudo su dash అని కొట్టిండ్రు, తర్వాత హోస్ట్ నేమ్ ctl సెట్ host name server name నేమ్ని రీచేంజ్ చేసుకుని మళ్ళీ sudo su dash కొట్టిండ్రు. వాల్యూమ్ చూడాలంటే lsblk కమాండ్. ఓకే, వాల్యూమ్ చూడాలంటే సరే. ఫైల్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి లైనెక్స్లో. విండోస్లో మీకు ఎలాగో తెలుసు. కమాండ్ ఏంటి అంటే టచ్ ఫైల్ 1 ఫైల్ 2 ఇట్లా ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఫోల్డర్స్ క్రియేట్ చేయాలంటే mkdir ఫోల్డర్ 1 ఆర్ డైరెక్టరీ 1 డైరెక్టరీ 2 ఇట్లా డైరెక్టరీస్ క్రియేట్ అయితే. డోంట్ వరీ, ఎవరికైనా లైనెక్స్ రాకపోతే వరీ కాకండి, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి, ఇప్పుడు ఈ 1 GB దాన్ని నేను ఏదో ఒక ఫోల్డర్కి మౌంట్ చేయాలి, అయితేనే మీరు వాడగలుగుతారు దాన్ని 1 GBని. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది C డ్రైవ్కి మౌంట్ అయింది, అలానే ఇక్కడ కూడా చేయాలి. ఓకే, ఎలా చేయాలి సార్ అంటే కొంచెం లైనెక్స్లో డిఫరెంట్. ఇక్కడ మీరు ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో మామూలుగా ఫైల్ సిస్టమ్ చూడాలి అంటే df -hr క్యాపిటల్ TH డిస్క్ ఫైల్ సిస్టమ్. ఎవరైనా వెరీ బిగినర్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు, జస్ట్ డెప్త్లో పోకుండా హై లెవెల్లో అర్థం చేసుకోండి. ఓకే, df -th మీకు తర్వాత అన్నీ అర్థమవుతాయి. మీరు ఒక 10 రోజుల తర్వాత ఇదంతా మీకు సిల్లీ అనిపిస్తుంది. df -th కొడితే చూడండి, మీరు ఇక్కడ చూడండి ఏది మీ ఇది ఈ NVM కనిపిస్తుందా? NVM ఇదే /dev xvdf అనేది బేసికల్లీ. ఈ /da xvdf అంటే ఏదో కాదు, ఇదే. ఇది టోటల్ 8 GB కదా, చూడండి ఇది. ఓకే, రీనేమ్ అయింది బేసికల్లీ. xvdf కాస్త NVM గా రీనేమ్ అయింది. అది 8 GB వాల్యూమ్. అందులో టోటల్ 8 GBలో ఆల్రెడీ 1.6 GB యూజ్లో ఉంది. OS ఇన్స్టాల్ అయింది కదా దాంట్లో. సో యూజ్డ్ 1.6 GB. ఇంకా అవైలబుల్ ఎంత ఉంది? 6.5 GB ఉంది, 6.4 అనుకోవచ్చు. ఎంత పర్సెంట్ యూజ్ అయింది? 19% యూజ్ అయింది. అది ఎక్కడ మౌంట్ అయింది? రూట్ డైరెక్టరీకి మౌంట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 1 GB కూడా ఇక్కడ కనిపించాలి. ఇట్లా 1 GB యూజ్డ్ ఎంత, అవైలబుల్ ఎంత, యూజ్డ్ పర్సెంటేజ్ ఎంత, ఎక్కడ మౌంట్ అయింది. మేబీ నేను ఏం చేస్తాను అంటే /మధులో మౌంట్ అయినట్టు చూపిస్తాను. ఓకే, బట్ ఇదంతా చేయాలి అంటే నాకు ఫైల్ సిస్టమ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నాకేం కావాలి? ఒక ఫైల్ సిస్టమ్ కావాలి. అంటే ఫార్మాట్ చేసి ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు విండోస్లో ఎట్లయితే మనం పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసి ఫార్మాట్ చేసి మౌంట్ చేస్తామో సంథింగ్ లైక్ దట్. సో దానికోసం నేను చిన్న కమాండ్ చెప్తున్నాను చూడండి. వాట్ ఐ విల్ డూ. ఓకే, సో చూడండి ఇప్పుడు నా దగ్గర ఏముంది. ఓకే, ఐ నీడ్ టు క్రియేట్ ఎ ఫైల్ సిస్టమ్, MKFS మేక్ ఫైల్ సిస్టమ్. ఏ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఇక్కడ మీకు చూడొచ్చు, టైప్ కూడా XFS TMFS ఇట్లా. నేను క్రియేట్ చేయబోయే ఫైల్ సిస్టమ్ ఏంటంటే -t ext4. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్. ఓకే, సో టైప్ ఏంటిది? ext4. ఓకే, ఏమిద్దాం దేనికి? /dev. మీరు ఇది ఇచ్చుకోవచ్చు, ఏది /dev, ఇది కాపీ చేసుకోండి. ఓకే, మనది ఇప్పుడు కొత్త పేరు ఏంటిది? ఇది. ఓకే, ఇది కాపీ ఇట్ అంటే ఇది 1 GB. ఓకే, ఇది సరిగ్గా కాపీ కాలే. 20 యా /dev పేరు మారింది. యాక్చువల్లీ ఇది SDF ఉండాలి, బట్ ఇది ఏదో కొత్తగా వచ్చింది. ఇంతకుముందు వేరేలా ఉండేది, ఇప్పుడు వేరేలా ఉంది. NVMe ఏదో ఉంది. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేద్దాం.
తర్వాత ఏం చేయాలి? ఆ ఫైల్ సిస్టమ్ని మౌంట్ చేయాలి. దేన్ని మౌంట్ చేయాలి? ఈ ఫైల్ సిస్టమ్ని. దేంతో మౌంట్ చేయాలి? మీ ల్యాప్టాప్లో అంటే మీ సర్వర్లో ఏదో ఒక ఫోల్డర్ తోటి, మేబీ /మధు అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా, దాంతో మౌంట్ చేయండి. మరి ఫోల్డర్ ఉందా? లేదు. మరి ఫోల్డర్ కూడా క్రియేట్ చేద్దాం. mkdir /మధు. చూడండి, సింపుల్ 3 కమాండ్స్. వాట్ ఐఎమ్ డూయింగ్? ఓకే, సో నేను ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నా. ఐఎమ్ క్రియేటింగ్ అ ఫైల్ సిస్టమ్. ఓకే, /dev, ఇది కొత్త రీనేమ్, nvm లాస్ట్కి ఏదో 1. అండ్ ఆ ఫైల్ సిస్టమ్ని మధు అనే ఫోల్డర్కి మౌంట్ చేస్తున్నా. అందుకోసం మధు అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. 3 కమాండ్స్, అందులో ఏం లేదు లాజిక్. ఓకే, చూడండి ఇక్కడ క్లియర్. ఈ కమాండ్స్ హై లెవెల్ అర్థమైన అందరికి? హై లెవెల్లో డోంట్ ఆస్క్ మీ వాట్ ఈస్ దిస్ MKFS, ఈ టీ ఏంటిది, ఓకే, డెవ్ ఏంటిది వద్దు. ఈ మూమెంట్కి వద్దు. ఐఎమ్ సీయింగ్ యువర్ మెసేజెస్, ప్లీజ్ టైప్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, వాట్ ఐ డూ? చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తా, స్క్రీన్ క్లియర్ చేస్తున్నా. LSBLK ఏం చేస్తున్నా, మేక్ ఫైల్ సిస్టమ్, MKFS మేక్ ఫైల్ సిస్టమ్, ఏ టైప్, -t, ext4. ఎందుకు ext4 తర్వాత చూద్దాం. /dev ఏది మన ఇది కదా, కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి, ఎంటర్. చూడండి ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయింది. తర్వాత ఏం చేయాలి? ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. mkdir /మధు అనే ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకే, తర్వాత ఏం చేద్దాం? ఇప్పుడు మౌంట్ చేద్దాం. దేన్ని మౌంట్ చేద్దాం? MOUNT, మౌంట్ ఈ ఫైల్ సిస్టమ్ని. ఓకే, ఈ /మధు అనే ఫోల్డర్కి మౌంట్ చేస్తున్నాం. ఎందుకు అట్లా? ఎందుకంటే ఇందులో 1 GB ఉంది. ఓకే, ఇందులో 1 GB ఉంది. దీన్ని వాడాలి అంటే దీనికి మౌంట్ చేయాలి. సో ఏం చేస్తున్నా ఇప్పుడు నేను? ఎంటర్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, DF-TH కొట్టండి. యూ కెన్ సి మన 1 GB అంటే 1 GB అంటే మీకు అరౌండ్ 974 MB కనిపిస్తుంది. అది ext4 ఫైల్ సిస్టమ్ టైప్. ఈ ఫైల్ సిస్టమ్ ఆఫ్ టైప్ ext4 సైజ్ 1 GBలో దీన్ని దేనికి మౌంట్ చేసిన? /మధు ఫోల్డర్కి మౌంట్ చేసిన. అందులో యూజ్డ్ ఏదో సమ్ కేబీలో ఉంది, లైట్ తీసుకుంటుంది. అవైలబుల్ 907 అంటే వాడింది 1%, ఇంకా 99% ఫ్రీ ఉంది. అర్థమైందా? హలో, ఓకే, క్లియర్. స్క్రీన్ క్లియర్ చేస్తున్నా. చూడండి మళ్ళీ DF-TH. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? CD. ఇంతకుముందు అది లేకుండా ఇప్పుడే వచ్చింది. ఈవెన్ మీరు ఇది కూడా చూడండి, ఇప్పుడు LSBLK కొట్టండి, LSBLK కనిపిస్తుంది. చూడండి ఇది 1 GB ఎక్కడ మౌంట్ అయింది? /మధుకు మౌంట్ అయింది. సో మీరు హ్యాపీగా ఫోల్డర్లోకి వెళ్ళొచ్చు. ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి అంటే CD. ఓకే, చేంజ్ డైరెక్టరీలోకి వెళ్ళండి, /మధు. ఇప్పుడు నేను అందులో ఉన్నట్టు, అంటే ఇప్పుడు ఎక్కడున్నా నేను? ఇందులో ఉన్నట్టు. ఓకే, సో ఐఎమ్ హియర్. ఇప్పుడు ఇక్కడ నేను ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు నా రియల్ టైం డేటా పెడతా. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ, మేబీ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఫ్యూ ఫైల్స్. టచ్, చిరు, నాగార్జున 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తా. LL కొడితే మీకు కనిపిస్తాయి. చిరు అనే ఫైల్ ఉంది, నాగార్జున అనే ఫైల్ ఉంది. 2 ఫోల్డర్ క్రియేట్ చేస్తా. MKDIR, పవన్ అండ్ వెంకి, బాలయ్య. LL కొట్టండి. చూడండి ఈ బ్లూ కలర్లో ఉన్నాయి ఫోల్డర్స్. బాలయ్య, పవన్, వెంకి 2 ఫైల్స్. ఇక్కడి వరకు అందరికీ క్లియరా? హలో, ఎస్ ఆర్ నో? సో కూల్, ఇక్కడ వరకు మీకు అర్థమైంది. కెన్ ఐ ఎక్స్టెండ్ ఫర్ 5 minutes? సారీ 10 minutes కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇది ఒక్కరోజే, డైలీ ఎక్స్టెండ్ కాదు. అది వెరీ బిగినింగ్ సెషన్ కాబట్టి లేట్ అయింది. విత్ యువర్ పర్మిషన్. నౌ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ పార్ట్ ఓకే అండి, టాస్క్ 1 అయిపోయింది. ఏంది? మీరు వాల్యూమ్ క్రియేట్ చేసిండ్రు, మౌంట్ చేసిండ్రు, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. లోపలికి వచ్చి
డేటా కూడా పెట్టేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చిరు ఉంది, నాగార్జున ఉంది. ఓకే, కూల్. నా వాట్ ఐ డూ, నా రిక్వైర్మెంట్ అంటే దీన్ని ఇక్కడ పంపించవచ్చు, అటాచ్ చేయొచ్చా, అంటే సర్వర్ 2లో కూడా దాన్ని యాక్సెస్ చేయొచ్చా? వాట్ డూ సజెస్ట్ గైస్? ఇప్పుడు నా వాల్యూమ్ 1ని సర్వర్ 2కి యాడ్ చేయొచ్చా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, చేయొచ్చంటారా? నో అండి, చేయలేం. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ ఉంది, ఒక ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిండ్రు, ఇంకో ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తారా దాన్ని కనెక్ట్ అయి ఉన్నప్పుడే? ఇప్పుడు ఇది పెన్ డ్రైవ్ లాగా నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన, నా ల్యాప్టాప్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడే ఇంకో ల్యాప్టాప్ కనెక్ట్ చేయొచ్చా? చేయలేము. ఓకే, అట్లా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ డిస్కనెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ డిస్కనెక్ట్ చేయాలి. ఈ పెన్ డ్రైవ్ని ఓకే, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఎక్కడ ఉంది? మేబీ ఇన్స్టిట్యూట్లో ఉంది, ఇన్స్టిట్యూట్ దగ్గర తీసుకుపోవాలి, అంటే వేరే అవైలబిలిటీ ఉంది, తీసుకుపోయి అక్కడ కనెక్ట్ చేయాలి. సో నాట్ పాసిబుల్. ఓకే, మరి ఏం చేయొచ్చు సార్ అంటే, మీకు ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది బ్యాకప్ సర్వీస్. డైరెక్ట్లీ అయితే కనెక్ట్ చేయలేం. ఓకే, డైరెక్ట్లీ కనెక్ట్ చేయలేం. సో ఫర్ దట్ వాట్ యూ నీడ్ టు డూ, అందుకే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్నాప్ షాట్. బ్యాకప్ తీసుకోవాలి, ఈ వాల్యూమ్లోని బ్యాకప్ తీసుకోవాలి, దాన్ని స్నాప్ షాట్ అంటారు. స్నాప్ షాట్, ఐఎమ్ కవరింగ్ ఎక్స్ట్రా సర్వీస్. ఓకే, మీకు కాన్సెప్ట్ కూడా ఇక్కడనే అయిపోతుంది. స్నాప్ షాట్ తీసుకుంటా, బ్యాకప్ అన్నట్టు. ఆ బ్యాకప్లో నుంచి ఇంకో వాల్యూమ్ రెడీ చేసుకుంటా, వాల్యూమ్ 2. ఈ వాల్యూమ్ 2ని కనెక్ట్ చేస్తా, అంటే వాల్యూమ్ 1నే బ్యాకప్ తీసుకుంటా స్నాప్ షాట్ లాగా. ఆ స్నాప్ షాట్ నుంచి ఇంకో వాల్యూమ్ 2 క్రియేట్ చేస్తా, దాన్ని సర్వర్ 2కి అటాచ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడున్న చిరంజీవి, నాగార్జున, బాలయ్య మీకు ఇక్కడ కూడా కనిపిస్తారు. చిరంజీవి, నాగార్జున, బాలయ్య. దట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఎస్, కాన్సెప్ట్ క్లియర్? ఎస్, హలో. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తా, కొంచెం ఈరోజు లెంతీ ఉంది, బట్ డైలీ ఉండదు. ఓకే, రేపు నేను చాలా తక్కువ టైం తీసుకుంటాను. నా చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ వాల్యూమ్ 1నే బ్యాకప్ తీసుకుంటా. ఎలా తీసుకుంటా? రైట్ క్లిక్, క్రియేట్ స్నాప్ షాట్. స్నాప్ షాట్ అంటే ఏంటిది? బ్యాకప్. ఓకే, ఏం చేయబోతున్నా నేను ఇప్పుడు, ఈ వాల్యూమ్ 1నే స్నాప్ షాట్ తీసుకుంటా, స్నాప్ షాట్ నుంచి ఇంకో వాల్యూమ్ క్రియేట్ చేస్తా, ఆ వాల్యూమ్ని అటాచ్ చేస్తా. ఓకే, చూడండి, వాల్యూమ్ 1 క్రియేట్ స్నాప్ షాట్. ఓకే, ఏం స్నాప్ షాట్ అందాం దీన్ని? వాల్యూమ్ 1 బ్యాకప్ బీకేపీ, క్రియేట్ స్నాప్ షాట్. ఓకే, మరి స్నాప్ షాట్ ఎక్కడ ఉంటుంది? ఆ సర్వీస్ కింద ఉంది చూడండి, ఇక్కడ వాల్యూమ్ కింద స్నాప్ షాట్స్. ఇప్పుడు ఇది కవర్ అవుతుంది, స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. చూడండి, స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. స్నాప్ షాట్ స్టేటస్ పెండింగ్, అంటే క్రియేట్ కాలే, అదొక బ్యాకప్. రీఫ్రెష్ చేస్తున్నా, ఇంకా రావట్లేదు. వెయిట్ ఫర్ 1 minute, రావాలి మరి. వచ్చిందండి. సో వి గాట్ స్నాప్ షాట్. ఇప్పుడు ఏం చేయాలి? స్నాప్ షాట్ అంటే ఏంటిది? అది ఒక బ్యాకప్ లాంటిది, వాల్యూమ్ 1 బ్యాకప్. ఓకే, మీకు ఈ నోట్స్ అంతా నేను ఇస్తాను, డోంట్ వరీ. నౌ ఏం చేయాలి? స్నాప్ షాట్ నుంచి ఏం చేయాలి? ఇప్పుడు మనం వాల్యూమ్ 2 క్రియేట్ చేయాలంటే ఇక్కడ వాల్యూమ్స్లో వాల్యూమ్ 2 రావాలి, కానీ అది ఎక్కడి నుంచి రావాలి? స్నాప్ షాట్ నుంచి రావాలి. సో నేనేం చేస్తా అంటే, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్ షాట్. ఓకే, క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్ షాట్. సైజ్ ఎంత పెడదాం? సరే 1 GB ఉండని. సరే, ఇప్పుడు ఈ వాల్యూమ్ 2ని ఎక్కడ క్రియేట్ చేయాలి మీరు చెప్పండి? వాల్యూమ్ 2ని ఎక్కడ క్రియేట్ చేయాలి? ఏ అవైలబిలిటీ జోన్లో? ఓకే, 1Dలో క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇది వాల్యూమ్ 1 1A సర్వర్. ఇప్పుడు సర్వర్ 2 ఎక్కడ ఉంది? 1Dలో ఉంది. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ 2ని కూడా 1Dలో క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తా, 1D. ఓకే, 1D అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేస్తున్నా.
క్రియేట్ వాల్యూమ్, మిగతాది యాజ్ ఇట్ ఈస్ వదిలేయండి, చెప్పొచ్చు కానీ ఇప్పుడు టైం లేదు అవన్నీ. ఓకే, సో ఇప్పుడు వెళ్ళండి వాల్యూమ్స్లోకి వెళ్ళండి, రీఫ్రెష్ ఎంత క్రియేట్ కాలేదా? నేను క్యాన్సిల్ చేసినా ఏంటి తొందరలో? లేదు అవుతుంది, ఇనిషియలైజ్ అవుతుంది చూడండి, రీఫ్రెష్ ఇనిషియలైజ్ అవుతుంది. ఏమవుతుంది? 1 GB వాల్యూమ్ 2, ఇది నేను దీన్ని వాల్యూమ్ 2 అంట. వాల్యూమ్ 2 బేసికల్ అది ఎక్కడి నుంచి వచ్చింది? వాల్యూమ్ 1 నుంచి వచ్చింది. సరే, వాల్యూమ్ 2 వచ్చిందా? అవైలబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని ఎక్కడ అటాచ్ చేయాలి? దేనికి అటాచ్ చేయాలి? సర్వర్ 2కి అటాచ్ చేయాలి దీన్ని. ఇక్కడ సర్వర్ 1 ఇట్లా సర్వర్ 2 కనిపించాలి. ఏం చేయాలి? సర్వర్ 2లోకి వెళ్ళండి. ఇప్పుడు సర్వర్ 2లో ఉన్న చూడండి, LSBLK ఓన్లీ 8 GB కనిపిస్తుంది. అటాచ్ చేసిన తర్వాత 1 GB కనిపిస్తుంది. రైట్ క్లిక్, అటాచ్ వాల్యూమ్. ఎక్కడుంది మీ ఇన్స్టాన్స్? సర్వర్ 2 1Dలో ఉంది. డివైస్ నేమ్ ఏం పెడదాం? SDFA పెడదాం. సేమ్ ప్రాసెస్, అటాచ్ వాల్యూమ్. డన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడికి రండి. ఓకే, ఎందులో ఉన్నా నేను? ఇప్పుడు సర్వర్ 2లో ఉన్నా. ఇప్పుడు మళ్ళీ LSBLK కొట్టండి, చూడండి 1 GB కనిపిస్తుంది. కానీ ఇది దేనికి కూడా మౌంట్ అయ్యలేదు, ఇప్పుడు చేద్దాం. మేబీ /మధు, /కిరణ్, /రుజనానో, /డేటానో, /లాగ్స్ ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు. రియల్ టైంలో లాగ్స్ అని, ప్రొడక్షన్ డేటా అని అట్లా ఉంటుంది. ఓకే ఓకే, సో 1 GB అయితే వచ్చింది మొత్తానికి LSBLK. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ DF-TH కొట్టండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి అండ్ ఫైల్ సిస్టమ్కి మౌంట్ చేయాలి. సో మళ్ళీ సేమ్ కమాండ్స్, కాకపోతే మీరు ఈ కమాండ్ వాడాల్సిన పని లేదు. ఎందుకు? అది ఫస్ట్ టైం ఆ ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ అయి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అందులో డేటా ఉంది. ఓకే, ఈ స్నాప్షాట్ నుంచి వచ్చిన వాల్యూమ్లో డేటా ఉంది, దాన్ని ఫార్మాట్ చేయడం ఎందుకు? సో వదిలేద్దాం. ఈ 2 కమాండ్లు వాడితే చాలు. సెకండ్ సర్వర్లో, ఫస్ట్ సర్వర్లో 3, సెకండ్ సర్వర్లో ఓన్లీ 2 కమాండ్స్. ఓకే, యా కూల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? సర్వర్ 2కి వచ్చి ఓ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. MKDIR మేబీ /కిరణ్ అంట, ఆర్ మీకు నచ్చితే /మధు పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకే, ఏం చేస్తున్నాడు? డైరెక్ట్లీ ఐఎమ్ మౌంటింగ్. ఫైల్ సిస్టమ్ అవసరం లేదు క్రియేట్ చేయడం, ఇంకా మౌంట్. ఏం చేస్తా? /dev/e. ఓకే, ఈ ఫైల్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. ఫైల్ సిస్టమ్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. దీన్ని /kiరణ్ ఫోల్డర్కి మౌంట్ చేస్తున్నా. ఓకే, నో నీడ్ టు క్రియేట్ ద ఫైల్ సిస్టమ్. డన్ అయిపోయింది. ఇప్పుడు మీరు DF-TH కొట్టండి. ఓకే, చూడండి ఈ ఫైల్ సిస్టమ్ దీనికి మౌంట్ అయింది, /kiరణ్ ఫోల్డర్కి. అంటే మీరు గమనించాల్సింది, ఇక్కడనేమో ఓకే ఇది మధుకి మౌంట్ చేసిన, అంటే C డ్రైవ్ కనుక్కుందాం. ఇక్కడనేమో కిరణ్కి మౌంట్ చేసిన, మేబీ D డ్రైవ్ కనుక్కోండి. కానీ రెండిట్లో డేటా ఒకటే, ఎందుకు? బ్యాకప్ అన్నట్టే కదా. ఓకే, చూడండి. సో కూల్, కమ్ హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? అందులోకి వెళ్తా. CD/kiరణ్ LL కొట్టండి. చూస్తుండ్రా, నేను ఇక్కడ క్రియేట్ చేయలే ఈ ఫైల్స్. బాలయ్య, చిరు, నాగార్జున, పవన్, వెంకీ సర్వర్ 2లో క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేసిన? సర్వర్ 1లో క్రియేట్ చేసిన. బట్ స్టిల్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి సర్వర్ 2లో? బికాస్ ద వాల్యూమ్ విచ్ వి అటాచ్ ఈజ్ నథింగ్ బట్ బ్యాకప్ ఆఫ్ వాల్యూమ్ 1. ఎలా బ్యాకప్ తీసుకున్నాం? త్రూ స్నాప్షాట్. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అజెండా అర్థమైందా మనం ఏం చేసినాము? సో మీకు ఈ ప్రాసెస్లోనే యూ లెర్న్ట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వాట్ యూ లెర్న్ట్ ఓకే, సర్వర్ క్రియేషన్. ఈరోజు మీరు చాలా నేర్చుకున్నారు. ఓకే, సో యూ లెర్న్ట్ సర్వర్ క్రియేషన్, యూ లెర్న్ట్ క్రియేటింగ్ టు దట్ కనెక్టింగ్ టు దట్ సర్వర్. ఓకే, EBS నేర్చుకున్నారు, స్నాప్షాట్ నేర్చుకున్నారు. ఓకే, సో మళ్ళీ దాని నుంచి వాల్యూమ్ క్రియేట్ చేయడం నేర్చుకున్నారు. ఓకే, చెక్ చేయడం కూడా నేర్చుకోండి. ఓకే, సో ఐల్ షో యూ దట్. ఓకే, క్లియరా? అందరికి క్లియరా? నౌ ఐల్ రేజ్ యువర్ హ్యాండ్. మీకు నా దగ్గర ఇది కూడా ఉంది మెటీరియల్.
ఈరోజు మనం నేర్చుకుంది ఏంటిది? ఓకే, సో ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాని లోపలికి వెళ్ళాలంటే సిడి డైరెక్టరీ నేమ్ అంటే స్లాష్ మధు లాగా, రీజన్స్, అవైలబిలిటీ జోన్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. సర్వర్ 1లో ఏం చేయాలి? ఓకే, మనది ఇప్పుడు వేరే నేమ్ ఉంది కదా, సో లెట్ మీ కాపీ ద, ఓకే, సో మీకు డేటా కాపీ చేస్తా, హిస్టరీ. ఓకే, సో ఇంతకుముందు ఇలా వచ్చేది, ఇప్పుడు వేరేలా ఉంది. లెట్ మీ కాపీ, కంట్రోల్-C. ఇంతకుముందు XVDF అట్లా వచ్చేది, ఇప్పుడు కొంచెం వేరేలా ఉంది అంతే. కంట్రోల్-Z. ఓకే, యా, కూల్. రీనేమ్ అయింది, మార్చిండు. ఇప్పుడు మేబీ ఇది 3 months బ్యాక్. నేను అదే అంటున్నాను కదా, సో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు రీనేమ్ ఏమైంది, XVD అట్లా కాకుండా ఏదో NVM అట్లుంది. సో కాపీ పేస్ట్, సో పేస్ట్. ఇది సర్వర్ 1లో చేయాలి ఈ 3 కమాండ్స్, సర్వర్ 2లో ఈ 2 కమాండ్స్. తర్వాత మీరు ఏం చేస్తారు, మీకు కావాల్సిన ఫైల్స్ ఫోల్డర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటారు, వెరిఫై చేసుకుంటారు. మీకు కనిపించింది అంటే టాస్క్ డన్. సో టాస్క్ ఫర్ యూ. ఓకే, డైలీ మీకు టాస్క్ ఇస్తాను. ఈరోజు టాస్క్, ఎవరికైతే అకౌంట్ లేదో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఒకవేళ అకౌంట్ కావాలి అనుకుంటే మా హెల్ప్ తీసుకోండి, 1 week మేము ఫ్రీగా ఇస్తాం ఎన్రోల్ అయిన వాళ్ళకు. తర్వాత ఈవెన్ మీరు డైరెక్ట్లీ అడగవచ్చు, ఎన్రోల్ కాకపోయినా పర్లేదు. తర్వాత సర్వర్స్ క్రియేట్ చేసుకోండి, 2 సర్వర్స్. వాల్యూమ్స్ క్రియేట్ చేసుకోండి, 2 వాల్యూమ్స్. సారీ, ఫస్ట్ ఒక వాల్యూమ్ క్రియేట్ చేసుకోండి, అటాచ్ చేసుకోండి, మౌంట్ చేసుకోండి, బ్యాకప్ తీసుకోండి. ఇక్కడ మళ్ళీ దాన్ని స్నాప్షాట్ ద్వారా మళ్ళీ వాల్యూమ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. కెన్ యూ డూ ఇట్? అండ్ ఈ స్క్రీన్ షాట్, ఏ స్క్రీన్ షాట్? ఓకే, డూ వన్ థింగ్, మీరు ఇదంతా చేసిన తర్వాత నాకు ఈ స్క్రీన్ షాట్ నాకు పర్సనల్లీ వాట్సాప్ చేయండి. ఆల్రెడీ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో పెట్టండి. ఇంకెవరైతే ఎన్రోల్ కాలేరో మీరు కమ్యూనిటీ గ్రూప్లో ఉండొచ్చు, నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. కెన్ యూ ఆల్ డూ ఇట్? ఎస్ సార్, నా మొబైల్ నంబర్ 7396272149. యూ మే టేక్ పిక్. ఖచ్చితంగా నాకు చేయండి, సో దట్ ఐల్ గెట్ టు నో ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది. అండ్ ఓకే, ఫస్ట్ నోట్స్ చూద్దాం, క్లాస్ నోట్స్. సార్ అది కమాండ్స్ ఇచ్చిన దగ్గర 304లో మీరు బై మిస్టేక్ లో ఫోల్డర్ నేమ్ రిప్లేస్ చేశారు. మౌంట్ /dev. ఓకే ఓకే, కంట్రోల్-Z /control-C. యా, ఓకే ఓకే, కూల్, థ్యాంక్ యూ. సో ఇవన్నీ కవర్ అయినాయి. సో నోట్స్ చూసుకుంటే చూడండి, మనం ఇప్పటివరకు నేర్చుకుంది ఏంది, వాట్ ఈజ్ EBS. సో ఇది ఈ నోట్స్ నేనైనా గూగుల్ నుంచి, ChatGPT నుంచి తెచ్చిందే. థియరీ డజంట్ మ్యాటర్ అండి, గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్ మ్యాటర్స్. ఓకే, బట్ యా, మీకు థియరీ కూడా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కావడానికి పెట్టాను చూడండి. ఓవర్వ్యూ మీరు చూస్తే, వాట్ ఈస్ బ్లాక్ స్టోరేజ్? ఇట్స్ స్టోరేజ్, బ్లాక్ లెవెల్ స్టోరేజ్ వాల్యూమ్ యూజ్ టు అటాచ్ టు EC2. దీనివల్ల బెనిఫిట్ ఏంటిది? ఇట్స్ వర్చువల్ హార్డ్ డిస్క్, HDD. మీ ల్యాప్టాప్లో అయితే మీరు HDD డ్రైవ్, SSD డ్రైవ్ లాగా. దానివల్ల ఏంటిది, పర్సిస్టెంట్ స్టోరేజ్. డేటా రిమైన్స్ ఈవెన్ ఇఫ్ EC2 ఈజ్ స్టాప్డ్. EC2ని స్టాప్ చేసినా కూడా డేటా ఉంటుంది. ఇది మీకు ఇప్పుడే అర్థం కాదు. ఓకే, ఇది మీకు ఇప్పుడే అర్థం కాదు, మెల్లమెల్లిగా అర్థమవుతుంది. జస్ట్ పైన చూడండి, థింక్ ఆఫ్ లైక్ SSD ఆర్ HSD. సో ఫీచర్స్ ఇచ్చాను, ఇవి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టైంలో నేను ఇంకా నీట్గా చెప్తాను. సో ఇందులో టైప్స్ కూడా ఉన్నాయి. జనరల్ పర్పస్, మనం వాడుతుంది జనరల్ పర్పస్. సో ఇవన్నీ మీకు ముందు అర్థమవుతాయి. స్నాప్షాట్ అంటే ఏంటిది? స్నాప్షాట్ ఏంటిది? బ్యాకప్. సింపుల్గా చెప్పాలంటే బ్యాకప్ ఆఫ్ EBS వాల్యూమ్. మరి ఆ బ్యాకప్ ఎక్కడ ఉంటుంది అంటే S3లో ఉంటుంది. మీకు ఇంకా S3 కవర్ కాలేదు, తర్వాత అర్థమవుతుంది. సో పైన చూడండి ఎలా చేయాలి, EC2 ఇన్స్టాన్స్ ఎలా లాంచ్ చేయాలి, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. గో త్రూ ఇట్. రియల్ వరల్డ్లో ఎక్కడ వాడతారు, రియల్ టైంలో ఎక్కడ వాడతారు వీటిని అంటే, మీరు రియల్ టైంలో డేటా స్టోరేజ్ కోసం, డేటాబేసెస్లో స్టోరేజ్ కావడానికి, అప్లికేషన్ లాక్స్ కోసం, ఫైల్ సిస్టమ్స్ కోసం, డాకర్లో స్టోరేజ్ కోసం, బ్యాకప్ కోసం, రీస్టోర్ కోసం, మల్టీపర్పస్కి వాడతారు. అవి మీకు తర్వాత అర్థమవుతాయి, డే 1 అవసరం లేదు. బట్ మీకు జస్ట్ ఒక హై లెవెల్ ఐడియా కోసం చూపిస్తున్నాను. ఓకే, ఈ నోట్స్ నేను మీకు గ్రూప్లో పెడతాను, మన GitHub అకౌంట్లో కూడా పెడతాను.
Okay. So, and what else? Yeah. Now raise your hand. I'll allow you to Sir, talk. delete చెప్పండి. the services which we Yeah, have. yeah. Very, very important. Yeah, very important. Don't drop. Very important. ఇక్కడ AWS లో కీ థింగ్ ఏంటి తెలుసా? మీ రిసోర్సెస్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయడమే కాదు, ఆ రిసోర్సెస్ ని క్లీనప్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇఫ్ యూ డు నాట్ క్లీనప్, యూ విల్ ఇన్వైట్ అన్వాంటెడ్ బిల్, ఆర్ మీ $100 ఏవైతే ఉన్నాయో అవి అయిపోతాయి. ఓకే, యూ విల్ ఇన్వైట్ అన్వాంటెడ్ బిల్, ఆర్ యూ విల్ యువర్ బ్యాలెన్స్ విల్ బి ఎగ్జాస్టెడ్. ఇక్కడ కనిపిస్తుంది కదా సృజనకి ఎన్ని ఉన్నాయి, $100 ఎగిరిపోతాయి అవి. సో ఏం చేయండి, మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మొత్తం స్క్రీన్ షాట్స్ నాకు పంపించిన తర్వాత మళ్ళీ ఇన్స్టాన్సెస్ దగ్గరికి రండి. ఇన్స్టాన్సెస్ని సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ కొట్టి టర్మినేట్ చేయండి. స్టాప్ కాదు, టర్మినేట్ అంటే డిలీట్ చేయండి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇవి డిలీట్ చేస్తారు కదా, సర్వర్ 1 సర్వర్ 2. ఓకే, ఆటోమేటికల్లీ దాని ఏమంటారు, మీ 8 GB డ్రైవ్స్ ఎగిరిపోతాయి, 8 GB వాల్యూమ్స్ ఎగిరిపోతాయి. ఎందుకు అవి డిఫాల్ట్గా వచ్చినాయి కదా, వీటికి డిఫాల్ట్గా 8 GB అటాచ్ అయ్యింది కదా, అవి ఎగిరిపోతాయి. ఇక్కడ స్టోరేజ్లోకి వస్తే ఈ 8 GB పోతుంది, కానీ ఈ 1 GB అట్లనే ఉంటుంది. అది ఎందుకంటే డిఫాల్ట్గా అటాచ్ కాలే కదా, ఈ 1 GB మనం అటాచ్ చేసినాం. మరి డిటాచ్ కూడా డిలీట్ కూడా మనమే చేయాలి. సో ఇవి టర్మినేట్ అయిపోయిన తర్వాత మీరు వాల్యూమ్స్కి వస్తే ఈ 8 GB ఎగిరిపోతాయి ఒక 2 minutes తర్వాత. ఓకే, ఇది కూడా పోద్దాగండి ఒక 1 minute. రైట్, ఇవి మాత్రం అలానే ఉంటాయి, ఇవి డిటాచ్ అయ్యి అవైలబుల్ స్టేట్లో ఉంటాయి. సో దీన్ని కూడా మీరు క్లీనప్ చేయాల్సిన బాధ్యత మీదే. మేక్ షూర్ యూ క్లీనప్. రైట్ క్లిక్, డిలీట్ వాల్యూమ్స్, డిలీట్. ఓకే, ఆ తర్వాత వాట్ యూ నీడ్ టు డూ, ఇక్కడికి అయిపోలే, ఇంకేమనం చేసినాం చెప్పండి, స్నాప్ షాట్ క్రియేట్ చేసినాం. స్నాప్ షాట్ దగ్గరకు వచ్చి మీరు క్రియేట్ చేసిన స్నాప్ షాట్ని కూడా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, డిలీట్ స్నాప్ షాట్. సో టైప్ డిలీట్ అంటుంది, టు కన్ఫర్మ్ డిలీషన్ టైప్ డిలీట్. సో టైప్ డిలీట్. యా, సో నౌ నేను ఏవైతే రిసోర్సెస్ సృజన అకౌంట్లో క్రియేట్ చేశానో, ఆల్ రిసోర్సెస్ ఐ హ్యావ్ క్లీన్డ్ అప్ సో దట్ తనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. అలా మీరు వదిలేస్తే బిల్లు పడే ఛాన్స్ ఉంది, ఉన్న క్రెడిట్స్ అయిపోతాయి. డోంట్ మిస్యూజ్. ఓకే, దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీరు ఈ స్క్రీన్ షాట్స్ నాకు ఎక్కడ పంపించాలి అంటే, లెట్ మీ ఓపెన్ మై వాట్సాప్. ఎవరైతే అఫీషియల్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు గ్రూప్లో పెట్టండి, ఎన్రోల్ అయిన వాళ్ళు. ఓకే, సో ఇది బ్యాచ్ 17 ఉంది కదా, అఫీషియల్ ఎన్రోల్ అయిన వాళ్ళు ఇందులో పోస్ట్ చేయండి. అండ్ ఎవరైతే ఇంకా ఎన్రోల్ కాలేరో మీరు కమ్యూనిటీ గ్రూప్లో ఉంటారు, ఐ థింక్ బ్యాచ్ 17 గ్రూప్లో లేరు. మీరేం చేయాలి, మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయాలి. ఎవరైతే ఇంకా ఎన్రోల్ కాలేరో పర్సనల్లీ పింగ్ చేయండి. ఐల్ సీ యువర్ స్క్రీన్ షాట్స్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఉంటుంది జనరల్లీ. ఎలా ఉంటుందంటే, ఒకసారి మీరు ఎన్రోల్ అయిన తర్వాత ఒక అఫీషియల్ ఓపెన్ అండ్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది, అందులో అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఎవ్రీ వన్ కెన్ పోస్ట్ దేర్ స్క్రీన్ షాట్, సంథింగ్ లైక్ దట్. సో ఎవ్రీ వన్ కెన్ ప్రాక్టీస్. ఇలా ఎర్రర్స్ స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు హరినాథ్ అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు, అతను పోస్ట్ చేస్తున్నాడు. ఇది ఎన్రోల్ అయిన వాళ్ళు. ఇంకా చాలా మంది ఎన్రోల్ కాలేరు, నాకు తెలిసి మీరు కమ్యూనిటీ గ్రూప్లో ఉంటారు, మీకు పోస్ట్ చేయడానికి అవకాశం యాక్సెస్ ఉండదు. మీరేం చేయండి, మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఎన్రోల్ అయ్యేంత వరకు రేపు కూడా ఫ్రీ సెషన్, నో ప్రాబ్లం. విత్ సేమ్ లింక్, సేమ్ కనెక్షన్, టుమారో వి విల్ కనెక్ట్. రేజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు టాక్. సుమా గారు మాట్లాడండి. గంగులే. యా, ఇప్పుడు సర్వర్ 1 మనం స్నాప్ షాట్ తీసుకుని సర్వర్ 2కి అటాచ్ చేసాం కదా. సో ఇప్పుడు సర్వర్ 1 లో మనం ఏదైనా ఎడిట్ చేసాం అనుకోండి, అది సర్వర్ 2కి ఏం గుడ్ రిఫ్లెక్ట్ క్వశ్చన్, అవ్వదు కదా. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు పెన్ డ్రైవ్లో ఒక పెన్ డ్రైవ్ తీసుకున్నారు, అందులో మూవీ పెట్టుకున్నారు, అదే మూవీని ఇంకో పెన్ డ్రైవ్లో ఎక్కిచ్చారు, వేరే ల్యాప్టాప్కి కనెక్ట్ చేశారు. ఓకే, సో గుడ్ క్వశ్చన్. నేను మొత్తం తీసేస్తున్నా. సో వాట్ ఐ విల్ డూ, మీరు అన్నట్టే. సో ఇది పెన్ డ్రైవ్, సింపుల్గా ఇది పెన్ డ్రైవ్, ఇందులో మూవీ పెట్టారు, మళ్ళీ ఆ పెన్ డ్రైవ్లో నుంచి ఇంకో పెన్ డ్రైవ్కి బ్యాకప్ తీసుకున్నారు మూవీని.
ఆ మూవీ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ ల్యాప్టాప్లో ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పెన్ డ్రైవ్ 1లో ఇంకేదో మూవీ పెట్టుకుంటారు, పెన్ డ్రైవ్ 2లో కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే అప్పుడు ఆ టైంకి ఏది బ్యాకప్ తీసుకుంటే అదే ఉంటుంది. అందులో మూవీ 1 ఉంటే మూవీ 1 బ్యాకప్ అవుతుంది. మీరు బ్యాకప్ అయిన తర్వాత మూవీ 2 యాడ్ చేస్తే రాదు. సో ఇప్పుడు నౌ ద బాయిల్ డౌన్స్ టు నెక్స్ట్ క్వశ్చన్. అట్లా కూడా చేయొచ్చా సార్? చేయొచ్చండి. దానికి ఈఎఫ్ఎస్ అని ఇంకో సర్వీస్ ఉంది, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ముందు క్లాస్లో కవర్ అవుతుంది. అంటే ఇక్కడ ఎడిట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ డిలీట్ చేస్తే ఇక్కడ డిలీట్ అవుతుంది. అంటే షేర్డ్ స్టోరేజ్, ఎన్ఎఫ్ఎస్ స్టోరేజ్ అంటారు, ఫైల్ సిస్టమ్ స్టోరేజ్ అంటారు. మీకు ముందు కవర్ అవుతుంది. టూ అర్లీ టు డిస్కస్. గాట్ ఇట్ సుమా? ఓకే అండి, గాట్ ఇట్. శివ గంగులయ్య. ర్యామ్ ఇంక్రీజ్ చేయొచ్చండి? చేయొచ్చండి, టైప్ మార్క్స్ సరిపోద్ది, ఇన్స్టాన్స్ టైప్. ఓకే, నెక్స్ట్. స్నాప్షాట్ నుంచి వాల్యూమ్ అంటే క్రియేట్ చేశారు. సర్వర్ స్నాప్షాట్ నుంచి మీరు వాల్యూమ్ క్రియేట్ చేసి దాన్ని సెకండ్ సర్వర్ అటాచ్ చేస్తారు కదా? అవును. అది ఫస్ట్ సర్వర్ ఇది స్నాప్షాట్ నుంచి వాల్యూమ్ ఎట్లా క్రియేట్ చేసిందండి? మీ ముందే చేశాను కదండి. ఇప్పుడు నేను లేవు, నా దగ్గర రిసోర్సెస్ లేవు. ఒక్కసారి రికార్డింగ్ చూడండి. మీరు ఒక 1 minute ముందు అడిగితే నేను చూపించేవాడిని. మళ్ళీ నో ప్రాబ్లం. ఎవరికైతే ఈరోజు కొంచెం క్లమ్సీ అనిపించిందో, ఇట్స్ డే 1, అందుకే క్లమ్సీ ఉంది. రేపు చూడండి, చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకే, రికార్డింగ్ ఒక 2 times చూడండి. ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, వాచ్ రికార్డింగ్స్ 1 or 2 times. ఇట్స్ ఓకే. మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది, అంత ప్రొడక్టివిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మాట్లాడండి. రేజ్ యువర్ హ్యాండ్. మాట్లాడు నజ్మా. హలో అన్న, ఇప్పుడు నేను క్లౌడ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు రిసోర్స్ క్రియేట్ చేసి అంతా చేశారు కదా, లైనెక్స్లో కమాండ్స్ రాసి రిసోర్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేశారు, అవన్నీ గుర్తుపెట్టుకోవాలా? గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్స్ ఆన్ అయిపోతాయి, మీ ఫింగర్ టిప్స్ మీద వస్తాయి, మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాకైనా ఏమైనా ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినా కాబట్టి గుర్తుండిపోయినాయి. డే 1 గుర్తుండవు. అంటే మీరు ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఎన్విఎం ఇవి కావు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎంకేఎఫ్ఎస్, ఎంకేడిఐఆర్, మౌంట్, ఇలాంటి లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇవి గుర్తుపెట్టుకోవద్దు, ఎందుకంటే ఈరోజు ఎన్విఎం ఉంది, రేపు ఇంకేదో ఉండొచ్చు ఓ 3 నెలల తర్వాత. కానీ ఈ స్టాండర్డ్ కమాండ్స్, లైనెక్స్ కమాండ్స్ గుర్తుపెట్టుకోండి. అంటే బట్టి కొట్టకండి. త్రూ ప్రాక్టీస్ గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ యువర్ ప్రాక్టీస్. ఓకే. థ్యాంక్ యూ. నౌ ఇప్పుడు మీరు మాట్లాడండి, లేదంటే మెసేజింగ్ ప్యానెల్లో టైప్ చేయండి. ఓవర్ టు యూ. ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు డవ్/ఎన్విఎంవి అది రీనేమ్ చేయగలుగుతామా, లేకపోతే అది డిఫాల్ట్ అదే యూజ్ చేయగలుగుతామా? చేయొచ్చు అనుకుంటా అండి, ఒకసారి చూడాలి. ఓకే, అండ్ నెక్స్ట్ శ్రీశైలం AWS. సార్ అది ఏంటంటే ఇప్పుడు సర్వర్ క్రియేట్ చేశాం కదా, అది స్టాప్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు సైన్ అవుట్ అయిపోయినాం అనుకో, మళ్ళీ రేపు మార్నింగ్ వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు, కానీ బిల్లు పడుతుంది. ఎర్లీ స్టేజ్లో వద్దు. నేను చెప్తానండి, నేనే చెప్తాను. కొన్ని రోజుల తర్వాత, ఒక 10 రోజుల తర్వాత ఏమంటాను అంటే, ఇంకా మీరు టర్మినేట్ చేయకండి, వాడుకుందామని చెప్తాను. ఓకే, ఇప్పుడు మాత్రం టర్మినేట్ చేయండి. నార్త్ వర్జీనియాలోనే ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంటే నాతో పాటు సింక్లో ఉండండి. అండ్ మీకు ఏమైనా టెక్నికల్ డౌట్స్ వస్తే రేపు మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటుంది, రేపు మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ డౌట్ సెషన్ ఉంటుంది, సాయంత్రం లైవ్ క్లాస్ ఉంటుంది. 3 పూట్లు అడగొచ్చు. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు కదండి, ఎవరైతే ఎన్రోల్ అయ్యారో గ్రూప్లో పోస్ట్ చేయండి. నాకు ఎలాగో కాల్ చేయొచ్చు. అండ్ మనకు ఎక్స్క్లూజివ్ మెంటర్ ఉంటారు రమణి అని, ఆమెనైనా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ షెల్ వి డిస్కనెక్ట్, షెల్ వి డ్రాప్ ఆఫ్? వర్త్ సెషన్? Is your investment worth? Yes? Okay. Chalo guys. Thank you so much for your patience. I'll see you tomorrow, same time. And ఇది ఎంత నేను ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో పెడతాను, గిట్హబ్లో కూడా పెడతాను. ఓకే, చలో, థ్యాంక్ యూ సో మచ్. I'll be waiting for your screenshots.